This conference will now be recorded. Okay, good evening. I hope you guys are able to hear me right. Please confirm. Yes, Anna. Okay, and able to see my screen right. Yes, Anna, visible. Okay, bye. Okay, today, Yeah, no, interesting. okay, today I'm going to tell about the Power Query. How you can use, utilize the Power Query and what was the use while using the Power Query. In the previous class, not previous class, in the starting class, I was explained about the Power Query. Power Query is used to clean the data where there is no proper data in the data sets, right? ఓకే మనకు ఎక్కడైతే డేటా ప్రాపర్గా లేనప్పుడు అక్కడ ఏంటంటే మనం డేటాని క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ మీన్స్ యూ కెన్ డిలీట్ ద అన్వాంటెడ్ డేటా, యూ కెన్ డిలీట్ ద డూప్లికేట్ డేటా, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఫీల్ దిస్ కాలమ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ దెన్ యూ కెన్ delete it. Or if the column contains a null values, you can replace. If the column contains a blank values, you can replace or delete. Okay. If the column contains a errors data or so inconsistency data, ఇలాంటి చోట్ల ఏంటంటే వేర్ దెర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ టు మెర్జ్ ద టూ కాలమ్స్ ఆర్ చేంజ్ ద అప్పర్ కేస్ అండ్ లోయర్ కేసెస్ ఆన్ ప్రాపర్ కేస్, ఆర్ ఇంకా రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది వేర్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు స్ప్లిట్ ద డేటా అండ్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. ఓకేనా. అండ్ యాడ్ ద ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ ఇన్ ఎనీ పర్టికులర్ కాలం. ఓకే, ఇవన్నీ మనం వన్ బై వన్ తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్, నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్, జస్ట్ బై క్లికింగ్ ది buttons only. No need to write any code, just clicking at button clicks. We can approximately we can create 100 functions by clicking. Just clicking తోనే మనం 100 functions రాయొచ్చు without writing any code. Just click the buttons, we can write approximately 100 functions. So as usual గా let me load the data from the let me import the data from the excel file. Okay, ఈ పవర్ క్వరీ అనే సిరీస్కి నా ఐఎమ్ గోయింగ్ టు యూటిలైజ్ ది వన్ మోర్ ఎక్సెల్ ఫైల్. ఈ ఎక్సెల్ ఫైల్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. పవర్ క్వరీ టెక్స్ట్ ఫంక్షన్స్ అనే ఎక్సెల్ ఫైల్ యూజ్ చేసుకుందాం. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షేర్ టు యూ గైస్, ఓకే, నో ప్రాబ్లమ్, ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఓకే, లెట్ మీ లోడ్ ద డేటా ఫస్ట్. ఓకే, ఇక్కడ చూసారా చాలా ఉన్నాయి. ఓకే ఓకే, కండిషనల్, దీస్ ఆర్ ద టేబుల్స్ అంటాము. ఇక్కడ చూసారా ఇవన్నీ టేబుల్స్ అంటారు. టేబుల్స్ సింబల్ చూడండి, టేబుల్స్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్. ఓకే, అప్ టు హియర్ టేబుల్స్ అంటారు, వీటిని షీట్స్ అంటారు. షీట్స్ నథింగ్ బట్ ద ఎక్సెల్ షీట్స్. అంటే బేసికల్గా మనం ఏంటంటే టేబుల్స్ లోడ్ చేసుకుంటాం. సో నేనేంటంటే ఒకసారి మొత్తం కూడా టేబుల్స్ లోడ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆర్ఎల్స్ యూ కెన్ లోడ్ వన్ బై వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మెర్జీ కాలం మీద టెక్స్ట్ ఫంక్షన్ చేసా, ఈ ఒక్క టేబుల్ నేను లోడ్ చేసుకుంటున్నా. ఓకే, లెట్ మీ లోడ్. నేను ప్రీవియస్లో ఐ యూస్ టు లోడ్. నేనేం చేసుకున్నాను ఇంతకుముందు ప్రీవియస్గా I used to click on load button to import the data from Excel file to Power BI desktop. ఈ బటన్ అనేది నేను ఆల్వేస్ కూడా లోడ్ అనేది బటన్ యూజ్ చేసుకుని లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి నా రిక్వైర్మెంట్ ఏంటి? ఐ వాంట్ టు మెర్జ్ ద 2 కాలమ్స్, ఐ వాంట్ టు మెర్జ్ ద 3 కాలమ్స్, ఐ వాంట్ టు మెర్జ్ ద మోర్ దెన్ 1 కాలమ్. నా రిక్వైర్మెంట్ మెర్జ్ ద 2 or 3 or more columns, మోర్ దెన్ 3 కాలమ్స్ ఆర్ మోర్ దెన్ 1 కాలమ్. అంటే ఏంది? ఐ వాంట్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ modification or some kind of, అంటే ఏంది మనం ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ కోడ్ బిహైండ్ ద మెర్జ్ ఆపరేషన్స్ బై జస్ట్ క్లికింగ్ ద జస్ట్ ఆప్షన్స్ అండి. ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు క్లీన్ ద డేటా. నేను ఇప్పుడు డేటా క్లీన్ చేయాలనుకుంటున్నాను వేర్ దెర్ ఈజ్ నో ప్రాపర్ డేటా. నా రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం డేటా మాడిఫికేషన్ చేసుకోవాలా, లేదంటే క్లీన్ చేసుకోవాలి, నల్ వాల్యూస్ని డిలీట్ చేయాలా, డూప్లికేట్ కాలమ్స్ డిలీట్ చేయాలా, డూప్లికేట్ రోస్ని డిలీట్ చేయాలా, ఓకేనా, డూప్లికేట్ వాల్యూస్ని డిలీట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి? ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటున్నా. ఈవెన్ దో యూ కెన్ లోడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నువ్వు ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఇప్పుడు ఏంది, ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మ్ డేటాని క్లిక్ చేస్తే, ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ టేక్ అస్ టు పవర్ క్వరీ ఎడిటర్ అంటారు. పవర్ క్వరీ ఎడిటర్ అంటేనే పవర్ క్వరీ నేను చెప్పాను కదా, పవర్ క్వరీ యూజ్ టు క్లీన్ ద డేటా. ఆల్రెడీ చెప్పాను కదా, పవర్ బి ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది
కాంబినేషన్ ఆఫ్ ది టూల్స్ అని చెప్పింది కదా. అంటే ఏంది ఇన్ బేసికల్ టర్మ్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పాను. పవర్ క్వరీ, పవర్ పివోట్, పవర్ యూవు అండ్ పవర్ బిఐ సర్వీస్ అనే 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఏంది, నేను గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పవర్ క్వరీ. పవర్ క్వరీ అంటే పవర్ క్వరీ ఎడిటర్. When I click on transform load, it takes us to పవర్ క్వరీ ఎడిటర్. మనం ఎక్కడికి తీసుకెళ్తుంది, టేక్ అస్ టు పవర్ క్వరీ ఎడిటర్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో పవర్ క్వరీ ఎడిటర్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ క్వరీ వేర్ యూ కెన్ క్లీన్ ద డేటా. Cleaning means you can delete the unwanted data, you can trim the data, okay na? You can merge the data, you can split the data, you can change the, you can extract the data, you can do anything as per your requirement. ఓకే, అప్పుడు ఏంది మనకి పవర్ క్వరీ ఎడిటర్ అని వచ్చేస్తుంది. ఈ పవర్ క్వరీ ఎడిటర్లో చూడండి క్లియర్గా. లెట్ మీ టేక్ ఎ స్నిప్. ఓకే, స్నిప్పింగ్ టూల్ తీసుకొని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, ఈ స్లిప్పింగ్ టూల్ యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్గా వేర్ ఈజ్ మై మౌస్, యా హియర్ ఇస్ దేర్. లెట్ మీ టేక్. సో ఈ పార్ట్ని చూసావా, సారీ, these are the functions which is available in Power Desktop. These are the default functions, no need to write any code over here. It's a default functions which are available in Power Desktop. Now I am going to utilize these are the functions. These functions అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇవి you can write 100 functions without writing any code. అంటే వీటిలో ఫంక్షన్స్ అంటాము. అంటే ఈ పార్ట్ వచ్చి క్వరీస్ అని చూసా. దీస్ ఆర్ ది క్వరీస్ అంటే ఏంది, దీస్ ఆర్ ది క్వరీస్ లోడెడ్ ఫ్రమ్ యువర్ సోర్స్. అంటే ఏంది, దీస్ ఆర్ ది క్వరీస్ ఆర్ దీస్ ఆర్ ది టేబుల్స్ విచ్ యూ లోడెడ్ ఫ్రమ్ సోర్స్. మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ మెర్జ్ అంటే టేబుల్స్ అంటాం. దీస్ ఆర్ ది టేబుల్స్. అంటే ఇది వచ్చేసి ప్రివ్యూ డేటా అంటాం. అంటే ఏంది, వాట్స్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ఫైల్. We can able to preview the data. This is the preview data. And this is ఇది ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి నేమ్ వచ్చేసి దిస్ ఈస్ నేమ్ ఆఫ్ ది క్వరీ. ఈ క్వరీ ఈజ్ నథింగ్ బట్ ద టేబుల్. అంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ నోట్ చేసుకున్నాం కదా, దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది క్వరీ. అండ్ దీస్ ఆర్ ది స్టెప్స్. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ది స్టెప్స్ విచ్ వి పర్ఫార్మ్. మనం ఏమైతే స్టెప్స్ అనేది పర్ఫామ్ చేస్తాం వాటిని దీస్ ఆర్ ద రికార్డెడ్ స్టెప్స్ విచ్ వి పర్ఫార్మ్. ఓకే, ఇవి ఏంటంటే 1 by 1 మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడికి వచ్చేస్తే ఈ క్లాస్ ఏంటంటే నా గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది ఇది కొంచెం హైడ్ చేసుకుందాం. నా గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టెక్స్ట్ ఫంక్షన్స్. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే టెక్స్ట్ ఫంక్షన్స్ ఏం కనిపించట్లేదు కదా. ఇక్కడ చూసినా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, పవర్ క్వరీ ఎడిటర్ మోడ్లో ఉన్నాను. ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ దగ్గరికి వచ్చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఈ బాక్స్ని చూసావా, ఈ బాక్స్ని ఏంటంటే టెక్స్ట్ కాలమ్స్ అంటారు. ఈ బాక్స్ని చూసావా, ఈ బాక్స్ వచ్చేసి నెంబర్ కాలమ్ ఫంక్షన్స్ అంటారు. ఇవి వచ్చేసి నెంబర్ ఫంక్షన్స్, ఇవి వచ్చేసి టెక్స్ట్ ఫంక్షన్స్ అంటాము. ఇవి వచ్చేసి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అంటాము. ఇక్కడ డేట్ టైం కాలం ఉన్నాయి చూసావా, ఇట్లా డేట్ టైం కాలమ్స్ అంటారు. ఓకే, నా గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ 1 by 1. ఫస్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్ చెప్తాను, తర్వాత నెంబర్ ఫంక్షన్స్ చెప్తాను, తర్వాత డేట్ అండ్ కాలం ఫంక్షన్స్ చెప్తాను. ఇది వచ్చేసి అప్లై స్టెప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద స్టెప్స్ I have applied over here. What and all the steps I have applied over. These steps can be recorded over here. అంటే నేను ఇక్కడైతే ఏమైతే స్టెప్స్ అప్లై చేస్తాను అంటే నీకు ఏంటంటే ప్రాక్టీస్లో అర్థమవుతుంది 1 by 1. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 3 కాలమ్స్ ఉన్నాయి చూస్తే, ఒకటేమో ప్రిఫిక్స్ ఉంది, ఒకటేమో నాకు టెక్స్ట్ మెర్జ్ అనే టేబుల్లో, టెక్స్ట్ మెర్జ్ అనే క్వరీలో 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్ ఏమేంటి,
3 ఫీల్డ్స్ అనొచ్చు, 3 కాలమ్స్ అనొచ్చు, 3 యాట్రిబ్యూట్స్ అనొచ్చు. అంటే ఒక్కో దాంట్లో ఒక్కో టెర్మినాలజీ అంటాం. బేసిక్గా మనము ఇక్కడ తీసుకుంటే డేటాబేస్లో తీసుకుంటే ఆర్డిఎంఎస్లో తీసుకుంటే ఆర్డిఎంఎస్ ఎనీ డేటాబేస్ ఆర్ఐక్యూఎల్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ అవ్వచ్చు, పోస్ట్గ్రీ అవ్వచ్చు, మైఎస్క్యూఎల్ అవ్వచ్చు, అట్లా ఏంటంటే కాలమ్స్ ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ది పవర్ బిఐ, వెన్ ఇట్ కమ్స్ టు పవర్, ఇక్కడ ఫీల్డ్స్ అంటారు. ఏంటి, ప్రిఫిక్స్ అనేది ఒక ఫీల్డ్ అంటారు, ఫస్ట్ నేమ్ అనేది ఒక ఫీల్డ్ అంటారు, లాస్ట్ నేమ్ అనేది ఫీల్డ్స్. అంటే టర్మినాలజీని బట్టి మనం ఏంటంటే ఒక్కొక్క టెక్నాలజీని బట్టి మనం టర్మినాలజీ మారుతుంటుంది, అంటే దాని యొక్క పిలిచే టర్మినాలజీ మారుతుంటుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు ది డేటా వేర్ హౌస్, అక్కడ ఏమంటారు యాట్రిబ్యూట్స్ అంటారు. అంటే ప్రిఫిక్స్ అనేది ఒక యాట్రిబ్యూట్, ఫస్ట్ నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్, లాస్ట్ నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్. మనం ఇప్పుడు ఏమున్నాం, పవర్ బిఏలో ఉన్నాయి కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ చేస్తే ఫీల్డ్స్ అంటారు. ఫీల్డ్స్ ఏమిటి, ఒక ఫీల్డ్ వచ్చేసి ప్రిఫిక్స్, ఒక ఫీల్డ్ వచ్చేసి ఫస్ట్ నేమ్, ఒక ఫీల్డ్ వచ్చేసి లాస్ట్ నేమ్ ఉంటుంది. నా రిక్వైర్మెంట్ ఏంది, ఐ వాంట్ టు మెర్జ్ ఆల్ దీస్ 3 కాలమ్స్. అంటే ఐ వాంట్ టు మెర్జ్ ఆల్ 3 కాలమ్స్ ఇంటూ 1 కాలం. అంటే ఏంది, ఇప్పుడు నా 3 కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ 3 కాలమ్స్లో ఉన్న డేటాని ఫైనల్గా ఒకటే కాలంలో డేటా చూపించాలి. అంటే ఎలా అనేది, సో దానికి ఎలా చూపించాలి, ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్లో ఇక్కడ నీకు ఇక్కడ ఏంటంటే హైలైట్ చేస్తుంది. బై డిఫాల్ట్ కింద మెర్జ్ కాలమ్స్ అనేది డిజేబుల్లో ఉంది, అంటే ఇట్స్ ఫేడ్ అవుట్లో ఉంది. అది ఫేడ్ అవుట్లో ఉంది. అది ఫేడ్ ఇన్లోకి రావాలంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రిఫిక్స్ సెలెక్ట్ చేసుకో, అంటే కంట్రోల్ పట్టుకుని ఫస్ట్ నేమ్ క్లిక్ చేయి, అంటే కంట్రోల్ పట్టుకుని లాస్ట్ నేమ్ క్లిక్ చేయి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంటెడ్ టు సెలెక్ట్ ఆల్ కాలమ్స్, ఆల్ ఫీల్డ్స్, యూ కెన్ జస్ట్ కంట్రోల్ ఏ. Or if you wanted to select one column by column, that means first prefix select చేసుకో and then press control first name and press control, అలానే కీప్ ఆన్ కంట్రోల్ మీద పెట్టుకుని లాస్ట్ నేమ్, ఇలా అయినా 1 by 1 కాలం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే మెర్జ్ కాలం అనేది మనకి ఏంది, ఇప్పుడు అపియరెన్స్లో ఉంది. వీఆర్ ఏబుల్ టు సీ ద మెర్జ్ కలర్స్. ఓకే, ఇక్కడ నేను మెర్జ్ కాలం మీద క్లిక్ చేస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ మెర్జ్ కాలం. ఈ మెర్జ్ కాలంలో ఏం చేస్తున్నాను ఇప్పుడు చూడండి, ఇక్కడ మెర్జ్ కాలంలో ఏం చేస్తున్నాను, సపరేటర్ అంటే ఏంది, అంటే ప్రిఫిక్స్ అనే ఫస్ట్ ఫీల్డ్కి, ఫస్ట్ నేమ్ అనేది సెకండ్ ఫీల్డ్కి, లాస్ట్ నేమ్ అనేది థర్డ్ ఫీల్డ్కి మధ్య మొత్తం కూడా మనం ఏదో సపరేట్ అవ్వాలి కదా. మొత్తం 3 మన నా రిక్వైర్మెంట్ మెర్జ్ చేయాలి. మెర్జ్ చేసినామంటే కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలిగా చదవడానికి. ఆ మీనింగ్ఫుల్గా ఉండాలని మనం దాని మధ్యలో ఏంటంటే 3 కాలమ్స్ మధ్యలో ఏదో ఒక స్పేస్ కానీ ఇవ్వాలిగా. సో నాకేంటంటే ఈ 3 కాలం మధ్యలో ఏం చేస్తానంటే జస్ట్ స్పేస్ ఇస్తాను. జస్ట్ స్పేస్ అనేది ఒక సపరేట్ మన ఇప్పుడు అంటారు, జస్ట్ స్పేస్ అని ఇస్తాను. డెలిమిటర్ ఉంటుంది చూసాము, మనకి కామా అనేది ఒక డెలిమిటర్, కాల్ అనేది ఒక డెలిమిటర్, ఈక్వల్ సైన్, సెమీ కాలం, స్పేస్, ట్యాబ్ అని ఇస్తారు. ఇట్లా డెలిమిటర్స్ అంటారు. ఇప్పుడు నేనేమి డెలిమిటర్ చూస్ చేసుకుని స్పేస్ అంటే ఓకే, ప్రిఫిక్స్ కంటే ఈ 3 కాలమ్స్ మధ్యలో ఏంటంటే స్పేస్ యూజ్ చేసుకొని యాడ్ చేస్తున్నాను, స్పేస్ యూజ్ చేసుకొని మెర్జ్ చేస్తున్నాను. ఇక్కడ మెర్జ్ కాలం నేమ్ ఏంది, ఇప్పుడు ఏంటంటే ఈ న్యూ కాలం నేమ్ అంటే ఏంది, ఇక్కడ ఈ కాలం నేమ్ కూడా ఇచ్చుకోండి. బై డిఫాల్ట్ మెర్జ్ అని వస్తుంది, ఫుల్ నేమ్. ఇక్కడ నేను క్లిక్ చేస్తాను, ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు ఏంది, 3 కాలమ్స్ మెర్జ్ నాకు ఫైనల్ అవుట్పుట్ ఏంది, ఒక కాలంలో వచ్చేసింది. ఒక కాలంలో ఏంటంటే మిస్టర్ విహాన్ కుమార్, మిస్టర్ విజయ్ కుమార్, మిస్టర్ జాన్, మిస్ జోసఫ్, మిస్సెస్ ఎలిజబెత్, మిస్టర్ జూలియో. అంటే ఏంది, ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంది, ఇక్కడ చూడండి. ఇక్కడ నేనైతే వాట్ అండ్ ఆల్ ద స్టెప్స్ పర్ఫార్మ్డ్ ఓవర్ హియర్, దో స్టెప్స్ కెన్ రికార్డెడ్ హియర్. ఇక్కడ చూడండి, ఆ స్టెప్స్ ఏంటంటే బై డిఫాల్ట్ ఏంటంటే ఆ స్టెప్స్ మొత్తం కూడా ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఇక్కడ చూస్తే మెర్జ్ కాలం ఉంది. ఆర్ఎల్స్ ఇఫ్ యూ అంటే నీ రిక్వైర్మెంట్ ఏంది, నువ్వు ఇది నీ స్టెప్ పర్ఫార్మ్ చేసావు, ఫైనల్ అవుట్పుట్ వచ్చింది, యూ ఫీల్ లైక్ యూ మేడ్ ఏ మిస్టేక్, అంటే యూ ఫీల్ యూ మేడ్ ఏ మిస్టేక్. అట్ దట్ టైమ్ యూ కెన్ డిలీట్ ఆర్ యూ కెన్ మాడిఫై. యూ కెన్ డిలీట్ ది స్టెప్స్ ఆర్ యూ కెన్ మాడిఫై ది స్టెప్. డిలీట్ వచ్చేసి క్రాస్ సింబల్ చూసావా, అది వచ్చేసి డిలీట్ సింబల్. ఆర్ఎల్స్ డిలీట్ చేస్తే ఆ స్టెప్ మొత్తం వెళ్ళిపోయింది, బ్యాక్ వెళ్ళిపోయింది. నీకు ఇంతకుముందు డేటా ఎలా ఉందో అదే డేటా ఉంది, అంటే ప్రీవియస్ స్టెప్స్ ఎలా డేటా ఉందో అలానే ఉంది. ఆర్ఎల్స్ యూ ఫీల్ యూ మేడ్ ఏ మిస్టేక్, దెన్ యూ కెన్ కరెక్ట్ ఇట్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ బటన్ చూసావా, సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నువ్వు ఏమైతే పర్ఫార్మ్ చేసి అది వచ్చేస్తుంది. ఇంతకుముందు మెర్జ్ కాలం యూజ్ చేస్తావు, ఏం చేస్తావు, డెలిమిటర్ ఏం చేసుకుని స్పేస్ తీసుకున్నాం, అండ్ దెన్ న్యూ కాలం నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్ అని తీసుకున్నాం, క్లిక్ అని ఓకే. ఓకేనా, ఏమైనా స్టెప్స్ నువ్వు వాట్ అండ్ ఆల్ ద స్టెప్స్ పర్ఫార్మ్డ్ ఓవర్ హియర్, ఆల్ దో స్టెప్స్ కెన్ రికార్డెడ్ ఓవర్ హియర్. అంటే స్టెప్స్ అప్లైడ్ అయినది, ఆల్ ద స్టెప్స్. అంటే నువ్వేం చేస్తావు అంటే నాకు ఇలా ఓకే ఫైనల్గా నువ్వు
నీకు మెర్జ్ కావాలని తీసుకున్నావు. సో నువ్వు స్టెప్ పర్ఫామ్ చేసావు. నీకు ఫైనల్ అవుట్పుట్ కూడా నీ యాక్యురేట్గా రాలేదు. నీ రిక్వైర్మెంట్ ఏంటి నాకు సో ది అవుట్పుట్ డజన్ సూట్ఫుల్ ఫర్ మై రిక్వైర్మెంట్, యూ నీడ్ టు డిలీట్ ద కాలం. అలాంటప్పుడు ఏంటి, క్రాస్ సింబల్ మీద క్లిక్ చేసే ఏమొస్తుంది, నీకు ఎర్లియర్ డేటా హౌ ఇట్ వాజ్, యూ కెన్ లిక్ సేమ్ డేటా ఓన్లీ. అంటే నీకు బ్యాక్ స్టెప్స్ ఇంతకుముందు ప్రీవియస్ స్టెప్స్ ఎలా అయితే డేటా ఉందో అలానే ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ ఈ 3 స్టెప్స్ అనే వస్తాయి. ఫస్ట్ సోర్స్ వస్తుంది, తర్వాత నావిగేషన్ వస్తుంది, తర్వాత చేంజ్ టైప్స్. అంటే ఏంది, నీకు ఎక్సెల్ ఫైల్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే డేటా టైప్స్ అనేది కరెక్ట్గా ఉండవు. ఒకవేళ ఇన్ కేస్ లేకపోయినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ ఏంటంటే ఎక్సెల్ ఫైల్లో కొన్నిటికి ఏంటంటే ఇంటీజర్ డేటా టైప్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్సెల్లో ఉన్న డేటా మొత్తం కూడా ఈవెన్ దో ఇంటీజర్ టైప్స్ కానీ నెంబర్స్ కానీ ఏదన్నా సరే ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటా మొత్తం కూడా స్ట్రింగ్ టైప్లో కన్వర్ట్ చేసుకుంటుంది. మొత్తం డేటా కూడా స్ట్రింగ్ టైప్లో ఉంటుంది. స్ట్రింగ్ మీన్స్ టెక్స్ట్ ఫార్మాట్, టెక్స్ట్ మీన్స్ ఏబీసీ ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఏంది, అంటే అది 1 2 3 ఫార్మాట్లో ఉన్నా కూడా, ఏబీసీ ఫార్మాట్లో, నెంబర్స్ ఫార్మాట్లో ఉన్నా కూడా, ఏబీసీ ఫార్మాట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఉన్నా కూడా ఏంటంటే ఎక్సెల్లో నీకు మొత్తం కూడా డేటా టైప్స్ ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్లో డేటా ఉంటుంది, స్ట్రింగ్ డేటా ఉంటుంది. సో మొత్తం ఏంటంటే ఇప్పుడు ఆ, నువ్వు ఎప్పుడైతే పవర్ బిఐలోకి లోడ్ చేస్తావో డేటాని, సో పవర్ బిఐ కెన్ డిటెక్ట్ ద డేటా. నీకు ఆ కాలంలో ఏ డేటా ఉందంటే ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి ఇట్ అసైన్ ది రెస్పెక్టెడ్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ప్రిఫిక్స్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్, ఏబీసీ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్, ఏబీసీ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్. అంటే ఏబీసీ వచ్చేసి స్ట్రింగ్గా కాదా తెలుసుకోవాలి. నో నీడ్ టు బై హార్డ్ ఆల్ దిస్ వన్. I will explain in later sessions clearly about the data types. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా టైప్ స్ట్రింగ్గా కాదా తెలుసుకోవాలంటే జస్ట్ ఈ ఫీల్డ్ చూసావా, ఈ ఫీల్డ్ దగ్గర నేను ఏబీసీ అనేది క్లిక్ చేయగానే హైలైట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయి, ఇక్కడ చూస్తే 1 2 అంటే డెసిమల్ నెంబర్ అంటారు, ఈ సింబల్ అయితే ఫిక్స్డ్ డెసిమల్ అంటారు, 1 2 3 అనే వస్తే హోల్ నెంబర్ అంటారు. ఇప్పుడు వచ్చేసి ఏబీసీ ఉంది కదా, ఏబీసీ ఉంది వచ్చే ఇక్కడ చూడండి, ఏబీసీ ఉంది కదా, ఇది టెక్స్ట్ మీన్స్ ఇట్స్ స్ట్రింగ్ డేటా టైప్. సో అందుకని ఏంటంటే పవర్ బి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాటి డేటా టైప్లో ఆటోమేటిక్గా ఆ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్లో ఉంది. సో బేసికల్గా వేర్ దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ డేటా టైప్ ఇన్ ద సోర్స్, సో పవర్ బి విల్ అప్లై ది ఎగ్జాక్ట్ పవర్ బి విల్ అప్లై ది మ్యాచ్డ్ డేటా టైప్. అంటే దానికి సంబంధించి దానికి ఏదైతే డేటా ఉందో ఆ కాలంలో ఆ ఫీల్డ్లో. సో పవర్ బి ఏంది, ఇవన్నీ బై డిఫాల్ట్, ఈ 3 స్టెప్స్ అనేది బై డిఫాల్ట్ ఫర్ ఎవ్రీ క్వరీ. 1 second. హలో, ఓకే. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్స్ ఉంది చూసారా, ఇక్కడ సోర్స్ మీదకి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, అంటే నా సోర్స్ ఎలా ఉంది, నా సోర్స్ వచ్చి ఎక్సెల్ ఫైల్. ఆ ఎక్సెల్ ఫైల్లో నేను ఏం లోడ్ చేసుకున్నా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నేమ్ వచ్చేసి, ఇవన్నీ వచ్చి నా ఒక ఎక్సెల్ ఫైల్. దీస్ ఆర్ ద ఇన్ని షీట్స్ ఉన్నాయి. షీట్స్ నథింగ్ బట్ ది టేబుల్స్ అంటారు. దీస్ ఆర్ ద ఓకే. అంటే ఇది టెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది క్వరీ నేమ్స్ ఆర్ షీట్స్. నువ్వు ఎక్సెల్ ఫైల్ మాన్యువల్గా ఓపెన్ చేసుకున్నా కూడా యూ కుడ్ సీ ద దీస్ ఆర్ ద దీస్ మెనీ షీట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ఎక్సెల్ ఫైల్. ఇది వచ్చేసి డేటా టైప్ ఉంది. నేనేంది డేటా టైప్ ఉంది, కొన్ని ఏమో టేబుల్స్ ఉన్నాయి, కొన్ని ఏమో షీట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి జస్ట్ ఐటమ్స్, ఈ ఐటమ్స్ ఏమంటారు, ఇవి వచ్చేసి కైండ్ ఆఫ్ ఈ షీట్స్ అంటారు. ఇవి చూడండి, కొన్ని షీట్స్ ఉన్నాయి, కొన్ని టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ హిడెన్ వచ్చేసి ఫాల్స్, అంటే హిడెన్ ఏం లేవు. సో మనం ఏం లోడ్ చేసుకుందాం, ఈ ఎక్సెల్ ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి. ఈ ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఎక్కడ ఉంది, నా ఈ డ్రైవ్లో ఉంది. ఈ డ్రైవ్లో బై డిఫాల్ట్ ఉంది. ఓకే, ఈ డ్రైవ్లో ఈ పేరుతో ఉంది. ఓకే, నేనేం లోడ్ చేసుకున్నా, విచ్ వన్, టెక్స్ట్ మెర్జ్ అనేది నేను లోడ్ చేసుకున్నా. రైట్, టెక్స్ట్ మెర్జ్ అనేది లోడ్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను టెక్స్ట్ మెర్జ్ షీట్ కదా టేబుల్ లోడ్ చేసుకున్నా. ఓకే, ఇది వచ్చేసి సోర్స్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పాత్ ఆఫ్ ద వేర్ యువర్ ఎక్సెల్ ఫైల్ ఎగ్జిట్స్, వేర్ యువర్ ఎక్సెల్ ఫైల్ రిసైడ్స్. నీ ఎక్సెల్ ఫైల్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద పాత్. అంటే నీకు ఇంకో కొత్త ఫైల్ ఏమైనా లోడ్ చేసుకున్నాం అనుకోండి, యూ కెన్ పేస్ట్ ద న్యూ ఫైల్ లొకేషన్. ఓకే, ఇది వచ్చేసి నావిగేషన్ అంటే సేమ్ ఏముండదు. ఇది వచ్చేసి జస్ట్ ఈ నావిగేషన్లో ఏ ఫైల్ లోడ్ చేసుకున్నావు అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఎక్సెల్ ఫైల్ కంటైన్స్ ద మల్టిపుల్ షీట్స్, రైట్. ఎక్సెల్ ఫైల్ కంటైన్స్ ద మల్టిపుల్ షీట్స్. ఓకే,
which file you loaded apart, which sheet you loaded apart from the all the files, apart from all these sheets, which sheets you loaded అనే దానికి నావిగేషన్ అంటారు. నేను ఏది లోడ్ చేసుకున్నాను, టెక్స్ట్ అండర్ స్కోర్ మెర్జ్ అనే టేబుల్ని లోడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి డేటా టైప్స్. ఓకే, దీస్ ఆర్ ద త్రీ ప్రీ డిఫైన్డ్ స్టెప్స్ ఫర్ every table or every query. This is the query name. బై డిఫాల్ట్ టెక్స్ట్ మెర్జ్ ఉంది కదా, నువ్వు జస్ట్ మెర్జ్ అని రాసుకో, ఎంఈఆర్జీ మెర్జ్ అని రాసుకుంటే నీకు బై డిఫాల్ట్గా నువ్వు వన్స్ క్లోజ్ అండ్ అప్లై చేయగల ఆటోమేటిక్గా ఇక్కడ టెక్స్ట్ మెర్జ్ ఉంది కదా, ఈ నేమ్ అనేది రీనేమ్ అయిపోయింది. చూడండి, నా రిక్వైర్మెంట్ ఏంది. సో నవ్ again I am going to merge all these three columns. Control all, you can merge, delimiter would be space, ఇక్కడ మెర్జ్డ్ అనే ఉంచుతున్నాను జస్ట్ నీకు చూపించడానికి. మెర్జ్డ్ అని పెడితే ఏమొస్తుంది, ఆ కాలాన్ని మెర్జ్డ్ వచ్చింది. సో వన్స్ మెర్జ్ వచ్చిన తర్వాత లేటర్ ఆల్సో యూ కెన్ మాడిఫై యువర్ ఫీల్డ్ నేమ్, కాలం నేమ్. ఈ కాలంలో ఇప్పుడు వచ్చేసి ఒక స్టెప్ అయింది, ఒక స్టెప్ పర్ఫామ్ చేశాను. ఈ స్టెప్ ఏంది, మెర్జ్ చేసేసాను. నా ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్ వన్ మోర్ స్టెప్, అంటే రీనేమ్ చేసిన దానికి కూడా ఒక స్టెప్ వస్తుంది. లెట్ మీ రీనేమ్ ది కాలం నేమ్, వేర్ ఇట్ ఈస్ రీనేమ్. ఇది వచ్చేసి ఫుల్ నేమ్, జస్ట్ మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తున్నాను. హిట్ ద ఎంటర్ బటన్. ఇక్కడ చూడండి ఇంకో స్టెప్ వచ్చి, ఎంతమంది ఎర్లియర్ అయింది మెర్జ్డ్ కాలం. ఇప్పుడు మెర్జ్డ్ కాలం మీద స్టెప్ మీద క్లిక్ చేస్తే చూడండి నేమ్ వస్తుంది. ఈ నేమ్ వచ్చేసి మెర్జ్డ్ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ది నెక్స్ట్ కాలం, నెక్స్ట్ స్టెప్ ఏంది, రీనేమ్ ద కాలం. ఓకే, నీకు ఈ స్టెప్ అవసరం లేదనుకో యూ కెన్ డిలీట్ ఆర్ యూ కెన్ డిలీట్ చేసుకోవచ్చు ఈ స్టెప్. రీనేమ్ కాలం ఇఫ్ యూ ఫీల్ విచ్ ద స్టెప్ ఈస్ డజంట్ రిక్వైర్డ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్, దెన్ యూ కెన్ డిలీట్. సో ఈ స్టెప్స్ని పర్ఫామ్ చేసావు. ఈ స్టెప్స్ జస్ట్ ఏంది పవర్ క్వరీ ఎడిటర్లో పర్ఫామ్ చేసావు. ఇఫ్ యూ వాంటెడ్ టు సేవ్ ఆల్ ద స్టెప్స్ వాట్ ఎవర్ యూ పర్ఫామ్ రైట్, దెన్ కమ్ ఓవర్ హియర్, come to home button, home bar, and click on close and apply. When you click on close and apply, ఇప్పుడు దాకా నీకు డేటా అనేది రాలేదు. ఇప్పుడు దాకా ఏంది, నీ పవర్ బై డేటా సెట్లకి రాలేదు. ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ డేటాని చేసావు కదా, ఇప్పుడు డేటా అనేది నీ స్టెప్స్ బేస్డ్ ఆఫ్ నీ స్టెప్స్ వాట్ యూ డిడ్ రైట్, వాటికి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నవ్ డేటా ఈజ్ లోడింగ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. డెస్టినేషన్ విల్ బి పవర్ బై డెస్క్టాప్. ఇప్పుడు డేటా లోడ్ అవుతుంది. ఇప్పుడు డేటా లోడ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పాను చూసా ఎర్లియర్, ఆ క్వరీ నేమ్ అనేది ఏమొచ్చేసింది, టెక్స్ట్ అండర్ స్కోర్ మెర్జ్ అని ఉంది. నేనేం చేశాను, నా క్వరీ నేమ్ చేంజ్ చేసింది కదా, మెర్జ్ అని చేశాను. సో ఇక్కడ చూడండి మీకు మెర్జ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంది, మనకు 3 కాలమ్స్ ఉండేవి. ఇంతకుముందు మనకేంది 3 కాలమ్స్ ఉండేవి. నా రిక్వైర్మెంట్ ఏమో ఆల్ ది 3 కాలమ్స్ మెర్జ్డ్ ఇంటూ 1 కాలం, విచ్ ద కాలం నేమ్ ఫుల్ నేమ్ రైట్. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఇది వచ్చేసి నా టేబుల్ కదా, టేబుల్ ఆర్ క్వరీ. నా క్వరీ నేమ్ కూడా చేంజ్ చేశాను. నేమ్ ఆఫ్ ది క్వరీ ఈజ్ మెర్జ్ రైట్. నాకు ఒకటే ఫీల్డ్ ఉంది, ఎందుకంటే నా ఇంతకుముందు 3 కాలమ్స్ ఉంటే నేను ఏంటంటే వాళ్ళు మెర్జ్ చేశాను.
ఇక్కడ చూసుకున్న టేబుల్ ఫార్మాట్లో డేటా చూసుకుంటే మీకు ఒక కాలంలో డేటానే వస్తుంది చూడండి. Full name is the one column which contains the merge query or merge table, right? ఓకే, అంటే వన్స్ నువ్వు లోడ్ చేసుకున్నావు, వన్స్ నువ్వు డేటా లోడ్ చేసుకున్నావు, లేటర్ ఆల్సో యూ ఫీల్, అంటే లేటర్ నువ్వు ఫీల్, అంటే లేటర్ ఆల్సో నీకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అగైన్ యూ వాంటెడ్ టు డూ సమ్ మాడిఫైడ్ ద డేటా ఆర్ అగైన్ యూ వాంటెడ్ టు క్లీన్ ద సమ్ కైండ్ ఆఫ్ డేటా. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇఫ్ యూ వాంటెడ్ టు క్లీన్ ద డేటా, యూ మేక్ షూర్ యూ హ్యావ్ టు గో పవర్ క్వరీ ఎడిటర్. అగైన్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మేక్ షూర్ యూ హ్యావ్ టు గో పవర్ క్వరీ ఎడిటర్, వేర్ వీ కెన్ clean the data, where you can change the data, or sorry, where you can edit the data, not change, where you can edit the data, right? This is the full name, and these are the values, these are the rows contains in the merge query table, right? నీ రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే, యూ ఫీల్ అగైన్ యూ వాంట్ టు మాడిఫై సమ్ కైండ్ ఆఫ్ డేటా. అప్పుడు ఏంటంటే వన్స్ లోడ్ చేసుకున్న తర్వాత కూడా అగైన్ యూ వాంట్ టు గో ఫర్ క్వరీ ఎడిటర్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు క్లియర్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంచండి. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా కింద డౌన్ డ్రాప్ డౌన్ బటన్ కదా, దానిపైన ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని క్లిక్ చేయండి. అగైన్ వెన్ యూ క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా అగైన్ ఇట్ టేక్స్ టు పవర్ క్వరీ ఎడిటర్. ఇంతకుముందు నువ్వు ఏవైతే స్టెప్స్ పర్ఫామ్ చేసావు అన్ని స్టెప్స్ ఉంటాయి చూడండి. దీస్ ఆర్ ద స్టెప్స్ ఎల్లర్ యూ పర్ఫామ్. ఎందుకంటే వాట్ ఎవర్ ద స్టెప్స్ యూ పర్ఫామ్ ఓవర్ హియర్, వాట్ ఎవర్ ద స్టెప్స్, నేను మౌస్ ఇక్కడ పెడుతున్నాను చూడండి, వాట్ ఎవర్ ద స్టెప్స్ యూ పర్ఫామ్ ఓవర్ హియర్, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ డన్ ఓవర్ హియర్, ఆల్ దో స్టెప్స్ కెన్ రికార్డెడ్ ఓవర్ హియర్. ఇక నేను ఎక్కడైతే మౌస్ తిప్పుతున్నానో ఆల్ ద స్టెప్స్ కెన్ రికార్డెడ్, అయితే నువ్వు ఏవైతే స్టెప్స్ చేసావు ఆల్ ద స్టెప్స్ ఇక్కడ రికార్డ్ అవుతాయి. దాని మీనింగ్ నేను లాస్ట్ స్టెప్స్ ఏంది రీనేమ్ చేశాను, దానికి ముందు స్టెప్స్ ఏంది మెర్జ్ చేశాను. ఇక్కడ నువ్వు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది వచ్చేసి మెర్జ్ డేటా, ఓకేనా? క్లియర్? ఇక్కడ వచ్చేసి చూడండి, నీ డేటా ఇలా ఉండేది ఎర్లియర్, అంటే నీకు ఇంతకుముందు డేటా ఇలా ఉండేది, నీ ఫైనల్ అవుట్పుట్ డేటా ఇలా ఉంది. అంటే డిఫరెన్షియేషన్ చూడండి, నీ స్టార్టింగ్ ఇలా ఉండేది డేటా, నీ ఫస్ట్ స్టెప్లో, లాస్ట్ స్టెప్లో ఇలా ఉండేది, అంటే మెర్జ్ చేసామని మీనింగ్. ఓకే, క్లియర్? ఎలా మెర్జ్ చేయాలి అర్థమైందిగా? ఓకే, వన్ చేంజెస్ అగైన్, నువ్వేం చేంజెస్ చేసావు అనుకుంటే ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై చేసుకుంటావు. నువ్వు ఏం చేంజ్ చేయలేదు అనుకుంటే జస్ట్ క్లోజ్ చేసి పడేయచ్చు. నువ్వు ఏం చేంజెస్ చేయలేదు, జస్ట్ క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ క్లోజ్ అండ్ అప్లై చేసావంటే, మళ్ళీ అప్లై అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ యాజ్ పర్ యువర్ మాడిఫికేషన్. ఆ మాడిఫికేషన్ దగ్గరికి అగైన్ డేటా కెన్ గెట్స్ రిఫ్రెష్డ్ ఫ్రమ్ ది, మళ్ళీ అగైన్ డేటా రిఫ్రెష్ అయ్యింది, మళ్ళీ సోర్స్ నుంచి నీ బేస్ ఎక్సెల్ ఫైల్ నుంచి మళ్ళీ డేటా రిఫ్రెష్ అయ్యింది. అందుకని నేనేం చేస్తాను, నేను ఏ స్టెప్స్ పర్ఫామ్ చేసి జస్ట్ క్లోజ్ చేసాను. క్లోజ్ మీన్స్ నువ్వు ఇంతకుముందు ఏమైనా స్టెప్స్ పర్ఫామ్ చేసినా కూడా ఆ స్టెప్స్ అనేది అప్లై అవ్వవు. ఓకే, నౌ లెట్ మీ ఇంపోర్ట్ వన్ మోర్ షీట్ ఫ్రమ్ ద సేమ్ ఎక్సెల్ ఫైల్. అంటే ఇప్పుడు మెర్జ్ ఎలా, అంటే టెక్స్ట్ ఫంక్షన్లో మెర్జ్ అనే ఫంక్షన్ ఎలా, జస్ట్ ఏంది మనం, డిడ్ ఐ రైట్ ఎనీ కోడ్? నో, ఐ జస్ట్ క్లిక్ ద బటన్స్ ఓన్లీ. ఓకే, ఇంతకుముందు ఏంటంటే మెర్జ్ తీసుకున్నాను, ఇప్పుడు వచ్చేసి ఏం తీసుకోమంటారు, ప్రిఫిక్స్ తీసుకోమంటారు, లెఫ్ట్ రైట్ టెక్స్ట్ డెలిమిటర్ తీసుకుంటాను, నో టెక్స్ట్ అంటే అన్నీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది స్ప్లిట్ అనేది కాదు తీసుకుంటున్నా, స్ప్లిట్, హౌ యూ కెన్ స్ప్లిట్ ద డేటా. ఇక్కడ చూడండి మన డేటా. ఇప్పుడు అగైన్ కూడా నా గోయింగ్ టు హిట్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్. నేను మళ్ళీ కూడా నేను ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే ఫ్రమ్ ద ఇనిషియల్ ఓన్లీ ఇట్ టేక్స్ ఇన్ ద పవర్ క్వరీ ఎడిటర్లో యూజ్ నేను తీసుకువద్దు బై డిఫాల్ట్గా. నేను క్లిక్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా వచ్చేసి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది పింప్రి, పూణే, మహారాష్ట్ర. అంటే ఏంది, నువ్వు ఇక్కడ డేటా చూడగానే షిప్పింగ్ అడ్రస్ ఎలా ఉంది, ఇలా షిప్పింగ్ అడ్రస్ ఉంటే ఇట్ డజంట్ లుక్స్ మీనింగ్ఫుల్. ఇక్కడ చూడండి ఇంకోటి దర్జీ, పూణే, మహారాష్ట్ర.
ఇంకోటి 5 జాబ్ లక్నో ఉత్తరప్రదేశ్. ఇది వచ్చి శ్రీరాంపూర్ పూణే మహారాష్ట్ర. ఇలా ఉన్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే అనకాపల్లి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే. అంటే ఏంది అంటే ఈ కాలంలోనే మొత్తం ఒక స్టేట్ ఉంది, ఒక సిటీ ఉంది, ఒక లొకేషన్ ఉంది. ఒక లొకేషన్ ఉంది, ఒక సిటీ ఉంది, ఒక స్టేట్ ఉంది. వైల్ సీయింగ్ ద డేటా ఇట్ డజంట్ లుక్స్ ఫర్ ఆర్ రిక్వైర్మెంట్. అంటే ఏంది మనకేంటంటే మనకి ఎప్పుడైతే వెన్ యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ది స్టార్ స్క్రీమ్ ఆర్ అండ్ మోడలింగ్కి వెళ్ళినప్పుడు చెప్తాను. వెన్ యూఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్ బిట్వీన్ ది ఫ్యాక్ట్ టేబుల్స్ అండ్ ఆ రిలేషన్ టేబుల్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్ అండ్ డైమెన్షన్ టేబుల్స్ రైట్. అలా అట్ దట్ టైం ఏంటంటే డేటా అనేది చాలా క్లీన్గా లీన్గా ఉండాలి అక్కడ. అంటే ఇప్పుడు ఏంటంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు స్ప్లిట్ ద షిప్పింగ్ అడ్రస్ ఇంటూ 3 more కాలమ్స్గా. అంటే 3 more కాలమ్స్గా డేటాని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది ఫస్ట్ కాలం వచ్చేసేమో లొకేషన్, సెకండ్ కాలం వచ్చేసేమో సిటీ, థర్డ్ కాలం వచ్చేసి ఫస్ట్ వచ్చేసేమో లొకేషన్, ఆ కామా తర్వాత పూణే అని చూసావా, మిడిల్ వచ్చేసాను. ఫస్ట్ వచ్చేసేమో లొకేషన్, మిడిల్ వచ్చేసేమో సిటీ, ఆ లాస్ట్ వచ్చేసేమో స్టేట్గా మార్చుదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే నీకు డెలిమిటర్ ఏముంది బై డిఫాల్ట్గా, ఇక్కడ 3 words ఉన్నాయి. ఈ 3 words మధ్యలో డెలిమిటర్ ఏంది, కామా ఈజ్ ద డెలిమిటర్. Now I am going to split the data with the help of the comma delimiter. Again, నువ్వు స్ప్లిట్ చేయాలంటే ఏం చేయాలి? అగైన్ now I am going to ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్కి వెళ్తే నా రిక్వైర్మెంట్, నా ఫంక్షన్స్ ఏంది, ఓన్లీ టెక్స్ట్ ఫంక్షన్స్ చెప్తుంది. ఇక్కడ చూస్తే స్ప్లిట్ అని ఉంది, స్ప్లిట్ బై డెలిమీటర్, బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కాదు, బై పొజిషన్ కాదు, బై లోయర్ కేస్ అప్పర్ కేస్ కాదు, బై అప్పర్ కేస్ లోయర్ కేస్. నా రిక్వైర్మెంట్ ఏంది బై డెలిమీటర్. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ చాలా నీట్గా కనిపిస్తుంది. నేను స్ప్లిట్ చేయాలి 3 wordsని. ఈ 3 wordsని స్ప్లిట్ చేయాలంటే నాకు డెలిమీటర్ ఏముంది, కామా ఉంది. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ నువ్వు మాన్యువల్గా నో నీడ్ టు గివ్ ఎనీథింగ్ ఓవర్ హియర్. అంటే పవర్ బై కెన్ డిటెక్ట్ ఆటోమేటికలీ కామా ఈజ్ ద డెలిమీటర్. If the Power BI choose a different delimiter, then you can change over here. అంటే పవర్ బి ఏంటంటే బై డిఫాల్ట్గా మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అదే చూజ్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ద, అంటే ఈ షిప్పింగ్ అండ్ అడ్రస్ కాలంలో వాట్ ఈస్ ద డెలిమిటర్. సో బై డిఫాల్ట్ పవర్ బి కెన్ డిటెక్ట్ ద డేటా టైప్, డెలిమిటర్. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ చేంజ్ ద యూ కెన్ చేంజ్. అంటే కామా కానీ ఈక్వల్స్ కానీ సెమీ కాలన్ కానీ స్పేస్ కానీ ట్యాప్. బై డిఫాల్ట్ ఏంటంటే కామా ఈజ్ ద ఇక్కడ ఏంటంటే డెలిమిటర్. ఇక్కడ ఏం చూసాం, లెఫ్ట్ మోస్ట్ డెలిమిటర్, రైట్ మోస్ట్ డెలిమిటర్. అంటే చూడండి, లెఫ్ట్ మోస్ట్ డెలిమిటర్ ఏంటంటే నీకు ఫస్ట్ ఉంది చూసావా, అంటే లెఫ్ట్ మోస్ట్ అంటే ఫస్ట్ కామా తర్వాత ఉంది చూసావా, దానికి బిఫోరే చేస్తుంది. అంటే లెఫ్ట్ మోస్ట్ డెలిమిటర్. అంటే లెఫ్ట్ మోస్ట్ డెలిమిటర్ ఏది, ఇది అంటే మనకు లొకేషన్ ఒకటే వస్తుంది. ఇంకోటి చూడండి, రైట్ మోస్ట్ డెలిమిటర్ ఉందంటే రైట్ మోస్ట్ డెలిమిటర్ అనేది దిస్ ఈస్ ద లాస్ట్ వన్. సో ఇది వచ్చేసి స్టేట్ మాత్రం చూపిస్తాను చూడండి 1 by 1. ఇది వచ్చేసి లెఫ్ట్ మోస్ట్ డెలిమిటర్. ఏమొచ్చింది చూసావా, పింపిరేన్ వచ్చేసింది. మళ్ళీ అగైన్ క్లిక్ ఆన్ షిప్పింగ్ అడ్రస్, అగైన్ గో టు స్ప్లిట్ కాలం బై డెలిమిటర్ వచ్చేసి కామా రైట్ మోస్ట్ డెలిమిటర్. చూడండి, రైట్ మోస్ట్ డెలిమిటర్ చూస్తే ఏమొచ్చింది, మహారాష్ట్ర వచ్చింది. మధ్యలో వచ్చేసి బై డిఫాల్ట్ ఇలా అని చేసుకోవచ్చు. చూడండి, వాట్ ఎవర్ ద స్టెప్స్ పర్ఫార్మ్ ఓవర్ హియర్. అంటే దీనికోసం నేను ఎన్ని స్టెప్స్ పర్ఫార్మ్ చేశాను, 3 స్టెప్స్ పర్ఫార్మ్ చేశాను. 2 స్టెప్స్. ఒకటి ఏంటంటే స్ప్లిట్ బై ది లెఫ్ట్ మోస్ట్, స్ప్లిట్ బై ది రైట్ మోస్ట్ అక్కరెన్స్ అని తీసుకొని. అంటే దీనికోసం నేను 3 స్టెప్స్ పర్ఫార్మ్ చేసి బై డిఫాల్ట్ ఒకటేమో డేటా టైప్ చేంజ్ చేసుకుంది, ఇంకోటి వచ్చేసి డేటా టైప్ చేంజ్ చేసుకుంది. ఈ స్టెప్స్ని బై డిఫాల్ట్ వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ అంటే ఏంది, దీనికి వచ్చేసి నేనేం మళ్ళీ ఏంది దీనికి నేమ్స్ మార్చాలి. ఇది వచ్చేసి లొకేషన్ కింద మారుస్తున్నాను. జస్ట్ డబుల్ క్లిక్ వచ్చిన లొకేషన్ చేంజ్ అవుతుంది. ఆర్ఎల్స్ యూ కెన్ రైట్ క్లిక్ చేంజ్ ద నేమ్, క్లిక్ హిండర్. ఇది వచ్చేసి స్టేట్, జస్ట్ 2 సార్లు ట్యాప్ చేయండి ఆడ. ఇది వచ్చేసి స్టేట్ అయింది, సిటీ అయింది, అండ్ దిస్ వచ్చేసి స్టేట్ అయింది. ఓకేనా,
ఇక్కడ వచ్చి రీనేమ్ కాలం కూడా చేసాం. అంటే మనం ఎక్కడైతే ఏమైతే ఇక్కడ స్టెప్స్ పర్ఫామ్ అయిందో ఆల్ ద స్టెప్స్ కెన్ రికార్డెడ్ ఓవర్ హియర్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో నా రిక్వైర్మెంట్ ఓకే కరెక్ట్గా వచ్చేసి బై ఎలిమెంట్ ప్రకారం నేను స్ప్లిట్ చేసిన డేటా. ఓకే, ఐఎమ్ గుడ్. కానీ ఇన్ని స్టెప్స్ పర్ఫామ్ చేయాలి దీనికోసం, రైట్? నో, మొత్తం కూడా డిలీట్ చేసుకుంటున్నాను చూడండి. మళ్ళీ ఈ స్టెప్స్ బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళిపోతున్నా. వన్ మోర్ స్టెప్, వన్ మోర్ స్టెప్, అండ్ వన్ మోర్ స్టెప్. సో వన్ మోర్ స్టెప్. నా యాక్చువల్ డేటా ఇది. నా రిక్వైర్మెంట్ నుండి ఐ వాంట్ టు స్ప్లిట్ ద షిప్పింగ్ అడ్రస్ ఫీల్డ్. మళ్ళీ అగైన్ స్ప్లిట్ బై. ఇంతకుముందు ఏంది, నేను జస్ట్ మీకు చూపించాను లెఫ్ట్ అక్కరెన్స్ ఏంటంటే రైట్ అక్కరెన్స్ ఏందని చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫోర్ వర్డ్స్ ఉన్నాయి అనుకో, పింపిరి, పూణే, మహారాష్ట్ర 4 వర్డ్స్ ఉంటే ఏం చేయాలి? అప్పుడు ఫస్ట్ అక్కరెన్స్ లెఫ్ట్ వస్తే రైట్ అక్కరెన్స్ రైట్ వస్తుంది. మరి మిడిల్లో స్ప్లిట్ చేయండి, అలా కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే నేను కామా ఈచ్ అక్కరెన్స్ ఆఫ్ ద డెలిమీటర్ అంటే ఏంది, ఎప్పుడైతే డెలిమీటర్ ఉన్న చోటకల్లా స్ప్లిట్ అయిపోద్ది. అంటే ఏంది, నీ యొక్క కాలంలో నీ యొక్క ఫీల్డ్ షిప్పింగ్ అడ్రస్ అనే ఫీల్డ్, షిప్పింగ్ అడ్రస్ అనే కాలంలో షిప్పింగ్ అడ్రస్ అనే యాట్రిబ్యూట్లు ఎలా అయినా ఫీల్డ్ కాల్ చేయండి. అంటే ఎన్ని కామాస్ ఉంటే ఉన్న కామా ఉన్న చోట మాత్రం స్ప్లిట్ అవుతూ ఉంటుంది. అంటే ఈచ్ అక్కరెన్స్ అంటే ఒక స్టెప్లో నేను పర్ఫామ్ చేసుకోవచ్చు అన్ని కూడా. ఇక్కడ చూడండి మొత్తం ఏమైనాయి, ఒక స్టెప్లోనే మూడు అనేది స్ప్లిట్ అయినాయి చూడండి. ఇది వచ్చేసి లెట్ మీ చేంజ్ ద నేమ్ లొకేషన్. ఇది వచ్చేసి సిటీ, రీనేమ్ చేసుకుంటున్నా జస్ట్ మీనింగ్ఫుల్ నేమ్స్. ఇది వచ్చేసి స్టేట్. ఓకే, క్లియర్. నా స్టెప్స్ మొత్తం కూడా నేను పర్ఫామ్ చేశాను. ఇక్కడికి వచ్చేసి నేను క్లోజర్ని అప్లై చేస్తున్నాను. నేను మళ్ళీ డేటా చూద్దాం అనుకుంటే, సో ఇదే టేబుల్ ఏం చేస్తాను, కాలం నేమ్ మార్చేస్తా, ఫుల్ నేమ్ తీసేసి ఈ టేబుల్లో ఉన్న ఈ టెక్స్ట్ స్ప్లిట్ అనే కాలం యూజ్ చేసుకుంటాను. సో ఆల్ దీస్ కాలమ్స్. సో అంటే మీ డేటా వచ్చిందో అది చూసుకుంటాం. ఫస్ట్ సిటీ, లొకేషన్, సేల్, స్టేట్. క్లియర్. ఓకే, ఇంకొక షీట్ లోడ్ చేసుకుంటా. లెట్ మీ లోడ్ ద వన్ మోర్ షీట్. సో సేమ్ అనే ఎక్సెల్ ఫైల్లో ఇక్కడ వచ్చేసి ఏమేమి మెర్జ్ అయిపోయినాయి, ప్రిఫిక్స్ సఫిక్స్ అయిపోయినాయి. సారీ, ప్రిఫిక్స్ సఫిక్స్ అవ్వలేదు, స్ప్లిట్ అయిపోయినాయి. ఓకేనా, స్ప్లిట్ అయిపోయినాయి. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ అప్పర్, టెక్స్ట్ లోయర్ చూడదాం, ఎందుకంటే అదే దాంట్లో ఉంటాయి అన్నీ కూడా. టెక్స్ట్ అప్పర్, టెక్స్ట్ లోయర్. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ట్రాన్స్ఫార్మ్ డేటా లోడ్. Transform data load now is nothing but query editor. You can call it as a query editor. Take us to open in query editor. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీరు విహాన్ అనే దాంట్లో ఇక్కడ చూడండి కొన్ని అప్పర్ కేసెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ నేమ్లో కొన్ని అప్పర్ కేసెస్ ఉన్నాయి, కొన్ని లోయర్ కేసెస్ ఉన్నాయి. అంటే మొత్తం అంటే ఇట్ డజన్ లుక్స్ ప్రతి మన నీట్గా లేవు. సో అగైన్ ఏం చేస్తాను నేను, మొత్తం అప్పర్ కేస్ కింద మారుస్తాను, ఆర్ లోయర్ కేస్ కింద మార్చాలి. అలాంటప్పుడు ఏంటంటే అగైన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. సో ఈ స్ప్లిట్ బై కాలంలోనే బై లోయర్ కేస్ టు అప్పర్ కేస్ అని చూడండి, బై లోయర్ కేస్తో బై అప్పర్ కేస్ టు లోయర్ కేస్ అని చూడండి. ఫార్మేట్లో ఉంటాయా? ఫార్మేట్లో చూడండి. మళ్ళీ అంటే రెండు ఒకటే, ఫార్మేట్లో చూడండి. ఇది మొత్తం లోయర్ కేస్కి మారుస్తున్నాం చూడండి. మొత్తం కూడా లోయర్ కేస్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు కొన్ని అప్పర్ కేస్, కొన్ని లోయర్ కేసులో ఉన్నాయి. మళ్ళీ అదే ఇది యొక్క కాలంలో కూడా చూడండి, మళ్ళీ లాస్ట్ నేమ్లో కొన్ని అప్పర్ కేస్, కొన్ని లోయర్ కేసులు ఉన్నాయి. దీన్ని తీసుకొచ్చేసి ఫార్మేట్లోకి వెళ్ళి అప్పర్ కేస్ కింద మారుస్తున్నా. But again, if you wanted to, you can change it to lower case, no problem. ఓకే, ఇక్కడ ప్రిఫిక్స్ అని ఉంది. సో ఈ ప్రిఫిక్స్ వచ్చేసి
ఈ ప్రిఫిక్స్లో ఏంది మామూలుగా ఏంటంటే మనకు బేసిక్ ఎలాగ ఉండాలి, మిస్టర్ కానీ మిస్సెస్ కానీ మిస్ కానీ ఫస్ట్ ఒక లెటర్ మాత్రం క్యాపిటల్గా ఉండాలి, మిగతా అంటే మన ప్రాపర్ కేస్ అంటాం దాన్ని. సో ఆ ప్రాపర్కి ఏంది మన అన్నీ కూడా ఎలా ఉన్నాయి నీకు, అన్నీ కూడా అప్పర్ కేసులో ఉన్నాయి. నువ్వు దాన్ని ప్రాపర్ కేసుగా మార్చాలి. అంటే ప్రాపర్ కేసు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, అంటే ఒక్కొక్క వర్డ్లో ఉన్న ప్రతి లెటర్ కూడా క్యాపిటలైజ్ అయ్యింది. ఇది చూడండి, ఇప్పుడు మీనింగ్ఫుల్గా ఉంది చూడండి. మిస్టర్ అన్నప్పుడు ఇలా, మిస్ అన్నప్పుడు ఇలా, మిస్సెస్ అన్నప్పుడు ఇలా. ఓకే, ఫస్ట్ లెటర్ ఒకటే మాత్రం క్యాపిటల్. అంటే దీనికి కూడా మార్చుకోవచ్చు, అంటే దేనికైనా అప్లై. దట్ మీన్ చేంజ్ బ్యాకెట్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, అంతే కదా. నేమ్లో ఫస్ట్ లెటర్ ఉండాలి కదా, లాస్ట్ నేమ్లో కూడా మీకు ఏంది ఎలా ఉండాలి. జస్ట్ అగైన్ ఓకేనా. ఇక్కడ చూడండి, వాట్ అండ్ ఆల్ ద స్టెప్స్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఓవర్ హియర్. వాట్ అండ్ ఆల్ ద స్టెప్స్, వాట్ ద స్టెప్స్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఓవర్ హియర్. All the steps can recorded over here. Apply test. You feel the steps might not useful, then you can delete or you can change. You can modify. Okay, clear? Even already load అయ్యి ఉన్నాయిగా, డిజేబుల్ చేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ లోడ్ అయ్యి ఉన్నాయి. It might take some time to load. అదే అంటే ఆ సెట్టింగ్ అయిన తర్వాత చెప్తాను మీకు. సో ఫర్ యూ కెన్ ఇగ్నోర్. అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు డేటా సెట్ రిఫ్రెష్ చేస్తున్నావు వాడడం వల్ల, అంటే ఆ స్టెప్ అంటే ఏం లేదు. అంటే నీకు ఈ యొక్క డేటా సెట్లో ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో, ఎన్నైతే క్వరీస్ ఉన్నాయో, నువ్వు ఎప్పుడైతే డేటా అనేది ఎప్పుడైతే రిఫ్రెష్, అంటే ఇప్పుడు ఈ డేటా అనేది రిఫ్రెష్ అవుతున్నట్లు. ఆల్ ద టేబుల్స్ వాట్ అండ్ ఆల్ ద అవైలబుల్ ఫర్ దిస్ డేటా సెట్స్ ఇట్స్ గెట్స్ రిఫ్రెష్. అంటే ఏంది, మళ్ళీ అగైన్గా ఫ్రెష్ డేటా అంటే ఏంటంటే మళ్ళీ అగైన్గా రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బి లోడ్ ద ఫ్రెష్ డేటా అగైన్. అందుకని బై డిఫాల్ట్ ఏంటంటే ఆ రెండింటిని డిజేబుల్ చేసి పడేసాను నేను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను ఏం చేంజెస్ చేయలేదు. అంటే నాది కొంచెం ఇది స్లోగా ఉంటుంది కాబట్టి డిజేబుల్ చేసుకున్నాను, అంతే, ఏం లేదు. ఇక్కడ చూస్తే అప్పర్ కేసు లోవర్ కేసెస్ అయినా. సో అగైన్ లెట్ మీ లోడ్ వన్ మోర్ షీట్. ఇంకో షీట్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ వాళ్ళు డిజేబుల్ చేసి మళ్ళీ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమైనాయి, అప్పర్ లోయర్ అయినాయి, స్ప్లిట్ అయినాయి. ప్రిఫిక్స్ సఫిక్స్ చెప్తాను. అంటే ఏదో ఒక లెటర్కి ముందు, ఒక వర్డ్కి ముందు అంటే ప్రిఫిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, సఫిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి. నేను దానికోసం ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో దీనికి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఏంటంటే సఫిక్స్ ప్రిఫిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనే కాలం ఉంది కదా, దీనికి ఏంటంటే ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ఆడదాం అనుకున్నా. ప్రిఫిక్స్ వచ్చేసింది, ప్రిఫిక్స్ అంటే ముందు అనేది, అంటే మై ఏజ్ ఈజ్. సఫిక్స్ వచ్చేసి మై ఏజ్ ఈజ్ 26 years ఓల్డ్. అలా అంటే కొంచెం మీనింగ్ఫుల్గా ఏదైనా పెడదాం అనుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ చూడండి, ఈ కాలం యొక్క డేటా టైప్ ఏముంది, 123. 123 మీన్స్ హోల్ నెంబర్. అంటే నేనేం చేంజ్ చేసిన బై డిఫాల్ట్ ఏంటంటే హౌర్ వీ కెన్ డిటెక్ట్ అండ్ అప్లై ది రెస్పెక్టెడ్ డేటా టైప్. అంటే ఎందుకు చూడమని చెప్తున్నాను చూడండి ఇది, అందుకంటే నెక్స్ట్ మారిపోయింది డేటా టైప్. అగైన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ ప్రిఫిక్స్ యాడ్ సఫిక్స్ అని ఉంది. సో యాడ్ ప్రిఫిక్స్ అంటే ఇక్కడ నేను ఏం కోడ్ రాయట్లేదు చూడండి, మీరు చూస్తే దాని కోడ్ కూడా చూపిస్తుంది చూడండి బ్యాక్ ఎండ్. ఇక్కడ వాల్యూ ప్రిఫిక్స్ వచ్చేసి మై ఏజ్ ఈజ్, రెండు సెమీకాలన్ పెట్టండి, కొంచెం స్పేస్ ఇవ్వండి. ఇక్కడ చూస్తే చూడండి, ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో మై ఏజ్ ఈజ్ అంటే నేను జస్ట్ ఏంది ఒక బటన్ జస్ట్ హిట్ చేశాను. కాకపోతే ఇది వచ్చేసి ఎం ఫంక్షన్, ఎం కొరీ అంటారు. ఎం మీన్స్ మ్యాషప్ లాంగ్వేజ్ అంటారు. ఈ మ్యాషప్ లాంగ్వేజ్ కూడా మనం ఎలా రాయాలో కూడా చూద్దాం ఫర్దర్ క్లాసెస్లో. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఎప్పుడైతే ఈ స్టెప్ పర్ఫామ్ చేశానో, యాడ్ ప్రిఫిక్స్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క స్టెప్స్ నేను ఎప్పుడైతే పర్ఫామ్ చేశానో, ఐ డిడెంట్ రైట్ ఎనీ కోడ్ ఓవర్ హియర్. జస్ట్ నేను ఉన్న ఆప్షన్స్ని, ఉన్న ఫంక్షన్స్ని యూటిలైజ్ చేసుకున్నాను. ఒక ఫంక్షన్ కాల్ చేసామంటే ఫంక్షన్స్ కంటైన్సే ఏముంటుంది, ఫంక్షన్స్ కంటైన్స్ లైబ్రరీస్ అండ్ కోడ్. లైబ్రరీస్ ఉంటే కోడ్ ఉంటుంది ఒక ఫంక్షన్ ఉందంటే.
నో నీడ్ టు రైట్, నో నీడ్ టు రైట్, మనం రాయాల్సిన అవసరం లేదు. ఆ ఫంక్షన్స్ లోపల ఏదైతే కోడ్ ఉంటుందో ఆ జస్ట్ ఆ కోడ్ని మనం జస్ట్ కాల్ చేసుకుంటున్నాం. యాజ్ పర్ అవర్ పారామీటర్స్ యూజ్ చేసి మనం కాల్ చేసుకుంటున్నాం అంటే. సో దిస్ ఈజ్ ద, అంటే ఆ స్టెప్ బ్యాక్ ఎండ్ ఇది కోడ్. అంటే ఏంటది, టేబుల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ కాలం అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ కాలంలో యూటిలైజ్ చేస్తున్నాం. అది వచ్చేసి టేబుల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ కాలమ్స్. ఇది వచ్చేసి మనం ట్రాన్స్ఫార్మ్ ఫీల్డ్లో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మ్ కాలం వచ్చేసింది. ఇది వచ్చేసి ప్రీవియస్ స్టెప్ నేమ్ అంటారు. దీన్ని వచ్చేసి ప్రీవియస్ స్టెప్ నేమ్. ఇక్కడ వచ్చేస్తే ఇది యాడ్ ప్రిఫిక్స్ అనేది లేటెస్ట్, అంటే లాస్ట్ స్టెప్. దానికి ప్రీవియస్ ఏంది అంటే ఒక స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెప్ మనం రాయాలంటే, ఏదైనా కోడ్ రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ రాయాలనుకున్నామంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏంది, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. అంటే ఆ కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళింది, ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఏమైంది, ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళింది. అలానే కూడా మనం ఏదైనా రాయాలనుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం కోడ్ రాయాలనుకుంటున్నామంటే లాస్ట్ ఎంతవరకు రాశారు దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ ఫర్దర్గా కోడ్ని బిల్డ్ చేసేది. అలానే కూడా ఒక స్టెప్ అంటే ఒక స్టెప్ కొత్త స్టెప్ యాడ్ చేస్తున్నామంటే, కొత్త స్టెప్ యాడ్ చేస్తా ఉన్నామంటే ఇట్ బేస్డ్ అపాన్ ది ప్రీవియస్ స్టెప్స్, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రీవియస్ స్టెప్స్ మీద ఆధారపడి ఉంటుందిగా. అందుకనేది దిస్ ఈజ్ ద ప్రీవియస్ స్టెప్స్ అని మెన్షన్ చేసుకుంటున్నాం. అంటే ఈ స్టెప్లో ఏదైతే అవుట్పుట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని కొత్త స్టెప్ రాయి. బై డిఫాల్ట్ ఈ సోర్స్లో కానీ నావిగేషన్లో ఏ డేటా ఉందో దాన్ని యూజ్ చేసుకునే కదా. సో ఈ స్టెప్కి ముందు ఏ స్టెప్ అయితే ఉందో, అంటే దీని యొక్క చేంజ్ టైప్ అనే స్టెప్ ఉంది కదా, దాని యొక్క అవుట్పుట్ బేస్ చేసుకొని రాయమనేది. ఇది వచ్చేసి ప్రీవియస్ కాలం నేమ్ అంటారు. ఓకే, ఇది కూడా అంతే, ఏం లేదు. ఏజ్ అనేది నీ కాలం నేమ్, ఏజ్ అనేది నీ యొక్క ఫీల్డ్ నేమ్. దానికి ఏం రాస్తున్నాడు, ఈచ్ అంటే ఈచ్ వర్డ్, ఈచ్ రో అంటే ఈచ్ రోకి మై ఏజ్ ఈజ్ అనేది నేను రాసుకున్నా కదా అక్కడ. మై ఏజ్ ఈజ్ స్పేస్ సెమీకాలం స్పేస్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఏదైనా సరే సీక్వెల్ వచ్చేసి ఏదైనా స్ట్రింగ్ని పెట్టాలంటే సింగిల్ కోట్స్లో పెడతాం. ఏదైనా డాట్ నెట్లో కానీ పవర్ బిఐలో కానీ జావాలో కానీ మనం డబుల్ కోట్స్లో పెడతాం. అండ్ టెక్స్ట్ ఇది వచ్చేసి ఫంక్షన్ టెక్స్ట్ డాట్ ఫామ్. ఇది వచ్చేసి ప్రీ డిఫైన్ ఫంక్షన్ అంట. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని టైప్ వచ్చి దీని డేటా టైప్ వచ్చేసి టెక్స్ట్. ఈ కోడ్ మొత్తం మనం రాయాల్సిన అవసరం లేదు, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అంటే నీకు అండర్స్టాండ్ చేసుకోవాలా. అంటే చేంజ్ డేటా టైప్ అంటే ఏంది, ఓకేనా, ఏజ్ అంటే ఏంది, ఈచ్ అంటే ఏంది. అంటే నేను మ్యాథ్స్ ఫంక్షన్స్ కూడా చెప్తాను. అంటే ఎలా రాయాలి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ రాసి చూపిస్తాను. ఆల్రెడీ రాసిన ఫంక్షన్ని ఎలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అది కూడా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఇక్కడ ఏంది, జస్ట్ ఏంది ప్రిఫిక్స్ యాడ్ చేద్దాం. సఫిక్స్ యాడ్ చేయాలిగా. సో అగైన్ ఈ కాలంని క్లిక్ చేయండి, ఈ కాలంని క్లిక్ చేయాలి. అగైన్ గో టు ఫార్మాట్, యాడ్ సఫిక్స్. సఫిక్స్ ఏంది, స్పేస్ ఇయర్స్ ఓల్డ్. సఫిక్స్ యాడ్ చేయగల ఏమొస్తుంది చూడండి, మై ఏజ్ ఇస్ 26 years old. ఇంతకుముందు డేటా టైప్ ఏంది, ఇక్కడ చూస్తే నువ్వు చేంజ్ డేటా టైప్కి వెళ్ళి ఇక్కడ ఈ స్టెప్కి వెళ్ళు. నీ డేటా టైప్ ఏంది 1 2 3 మీన్స్ హోల్ నెంబర్. వెన్ ఇట్ కమ్స్ టు లాస్ట్ స్టెప్, వాట్ ఈస్ ద డేటా టైప్ అంటే స్ట్రింగ్. అంటే ఏంది, ద కాలం కంటైన్స్ దే మల్టీ డేటా, అంటే మల్టీ డేటా టైప్ డేటా. అంటే ఏంది, ఆ కాలంలో స్ట్రింగ్ డేటా ఉంది, వేరాజ్ ఇంటీజర్ డేటా ఉంది. ఇలాంటి వాటిని ఎలా మనం ట్రీట్ చేస్తాం. సో దీన్ని స్ట్రింగ్ ఫార్మాట్లో చేంజ్ చేసుకుంటాం. ఇట్ మీన్స్ టెక్స్ట్ ఫార్మాట్లో. మనం ఆ స్టెప్ ఏమైనా మార్చామా, చేంజ్ డేటా టైప్, బై డిఫాల్ట్ ఏంటంటే పవర్ బి కెన్ డిటెక్ట్ ద డేటా టైప్, కెన్ అప్లై ది కరెక్ట్ డేటా టైప్ ఆర్ రెస్పెక్టెడ్ డేటా టైప్. 1 2 3 మీన్స్ ఏబిసి మీన్స్ టెక్స్ట్. ఓకే, ఇలా సఫిక్స్ కానీ ప్రిఫిక్స్ కానీ యాడ్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ ఈ స్టెప్ పర్ఫామ్ చేసేటప్పుడు యాడ్ సఫిక్స్ పర్ఫామ్ చేస్తావు. దానికి ప్రీవియస్ స్టెప్ ఏంది, యాడ్ సఫిక్స్. సో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ యాడ్ చేయాలంటే మనకి ఏదో ఒక అవుట్పుట్ ఉంటుంది కదా, దానికి ప్రీవియస్ స్టెప్ అవుట్పుట్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ మనం బిల్డ్ చేస్తాం. ఏజ్ ఈచ్ అకరెన్స్. క్లియర్. లెట్ మీ క్లోజ్ అండ్ అప్లై. దీన్ని కూడా డిజేబుల్ చేసుకుంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను యూటిలైజ్ చేసుకున్నాను కాబట్టి ఎనేబుల్ కూడా తీసేస్తున్నా. ఇంతకుముందు ఏంటంటే క్లియర్గా ఏంటంటే ఇక్కడ డిజేబుల్ అని చేస్తున్నా కదా. డిజేబుల్ లోడ్ మీన్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే డిజేబుల్ లోడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ వర్షన్స్లో ఏంటంటే డిజేబుల్ లోడ్ తీసుకుంటే ఏంటంటే జస్ట్ డేటా డజన్ గెట్ రిఫ్రెష్డ్ ఫ్రమ్ ది సోర్స్, బట్ వేర్ యూ కుడ్ సీ ద
టేబుల్స్ ఓవర్ హియర్. ఇక్కడ చూస్తే నీకు టేబుల్స్ కూడా కనిపించట్లేదు చూడండి ఇక్కడే. అంటే ఈ స్టెప్స్ కూడా అంటే ఏంటంటే లేటర్ వర్షన్స్లో ఏంటంటే అక్కడ డిజేబుల్ చేస్తే ఇక్కడ కూడా ఇంతకుముందు ఇక్కడ ఉన్న హైడ్ చేయాలనుకుంటే ఏంటంటే డేటా మోడల్కి ఇలా హైడ్ చేయాల్సి వచ్చేసి డేటా మోడల్కి ఇక్కడ కనిపించకుండా ఉండాలంటే హైడ్ చేయాల్సి. ఇప్పుడు ఏంటంటే కొత్త ఈ వర్షన్ ఏంటంటే ఇది లేటెస్ట్ వర్షన్లో ఫీచర్ లాగా ఉంది. సో అక్కడ డిజేబుల్ చేస్తే హియర్ ఆల్సో కెన్ హైడ్ ఓవర్ ద ఫీల్డ్ సెక్షన్. అంటే దాని మీద ఏమైనా ఉన్నాయి చూసా విజువల్, దాని మీద ఏమైనా విజువల్స్ బిల్డ్ చేసింటే ఎవ్రీథింగ్ విల్ గాన్. సో కీప్ ఇన్ మైండ్ విచ్ ఈస్ ద లేటెస్ట్ స్టెప్. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ జస్ట్ ఏంటంటే ఆ టేబుల్ ఏం కనిపించేది, ఆ ఫీల్డ్స్ నేమ్ కనిపించేది, బట్ డేటా డజంట్ గెట్ రిఫ్రెష్డ్ ఫ్రమ్ సోర్స్ ఫ్రెష్లీ. జస్ట్ డిజేబుల్ చేసుకుంటే లో అంటే ఎనేబుల్ లోడ్ అనేది డిజేబుల్ లోడ్ అంటే ఎనేబుల్ చేస్తే డిజేబుల్ అయిపోయింది అని అంతే. కానీ ఇక్కడ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే అక్కడ డిజేబుల్ చేస్తుంటే ఆ ఎనేబుల్ లోడ్ అనేది అన్చెక్ చేస్తుంటే ఇక్కడ కూడా మనకు హైడ్ అయిపోతుంటుంది. Let me see whether you could see the data. So okay. గుడ్ లెర్నింగ్. ఒక స్టెప్ ఒకటి మనకు కొత్తగా నేర్చుకుందాం. గుడ్ లెర్నింగ్. లెట్ మీ లోడ్ వన్ మోర్ ఎక్సెల్ ఫైల్. సారీ, ఎక్సెల్ షీట్, నాట్ ఫైల్, ఇన్ ద సేమ్ ఎక్సెల్ ఫైల్. అంటే ఏంటంటే ఒక వర్షన్కి ఏదైనా ఫీచర్స్ యాడ్ చేయటం కానీ, అంటే ప్రతి వర్షన్స్లో మైక్రోసాఫ్ట్ ఏంటంటే ఏదో కొత్త న్యూ ఫీచర్ తీసుకొస్తూనే ఉంటున్నాడు. ప్రతి వర్షన్లో ఏదో కొత్త ఫీచర్ తీసుకుని వస్తూనే ఉన్నాడు. బై డిఫాల్ట్ ఇంకొకటి చెప్తాను, అంటే ఇదేంది, ఈ ఏ వర్షన్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను లోడ్ చేయండి. ఇది ట్రిమ్ అయిపోయింది, అప్పర్ లోయర్ స్ప్లిట్ అయిపోయింది, ప్రిఫిక్స్ అయింది, మెర్జ్ అయింది, ఇది లెఫ్ట్ టు రైట్. సో ఈ లెఫ్ట్ టు రైట్ రెండు లోడ్ చేసుకుంటా ఒకసారి. ఓకే, క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్. అంటే ఇది నీ పవర్ బి ఏ వర్షన్ తెలుసుకోవాలంటే, అంటే నువ్వు పవర్ షెల్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు, విండోస్ ఫంక్షన్స్ నుంచి కూడా తెలుసుకోవచ్చు నీ పవర్ బి వర్షన్ ఏంటంటే. అంటే మనకంత మనం ఏం డెవలపర్లు కాబట్టి విండోస్ అడ్మిన్ కాదు కాబట్టి మనం జస్ట్ ఏంటంటే ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి జస్ట్ ఆప్షన్స్, లెట్ మీ క్లిక్ ఆన్ ఆప్షన్స్. ఇక్కడే కాదు, జస్ట్ చూపిస్తాను అది. ఈ హెల్ప్ కూడా కాదు, ఓకే నో ప్రాబ్లం. ఇది జస్ట్ క్లోజ్ చేసిన తర్వాత చూపిస్తాను, అంటే నేను ఏ వర్షన్ వాడుతున్నాను కరెంట్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి చూసే సేమ్ నేను నా రిక్వైర్మెంట్ ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే స్ప్లిట్ చేయాలి, నా డేటాని కూడా స్ప్లిట్ చేయాలి. ఇంతకుముందు నేను ఎలా స్ప్లిట్ చేసేవాడిని డేటాని. ఓకే, నేను స్ప్లిట్ చేయాలంటే అక్కడికి వెళ్ళేవాడిని, ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేవాడిని. స్ప్లిట్ చేయాలనుకుంటే ఈ స్ప్లిట్ కాలం నేను యూజ్ చేసుకునేవాడిని. అంటే బై డెలిమెంట్ ఇప్పుడు ఏంది ఇక్కడ నాకు అండర్ స్కోర్ కాదు, జస్ట్ మైనస్ సింబల్ అది, రైట్. ఇలా అయినా స్ప్లిట్ చేసుకోవచ్చు నాకు. అంటే ఇంకొక వే ఉంది చూసావా, ఎక్స్ట్రాక్ట్ నుంచి చూసావా, అంటే అది ఆల్రెడీ మనం చూసాం స్ప్లిట్ ఎలా చేసుకుని, ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఎలా చేసుకుంటాం. అంటే ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్స్, అంటే ఎన్ని ఫస్ట్ క్యారెక్టర్స్ని వాటిని మనం స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నాకేంటంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే ఏంటి, సిఏ యుఎస్ అంటే ఇలా ఉన్నాయి చూసావా, ఆ ఫస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే నాకు స్ప్లిట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 క్యారెక్టర్స్. అంటే నాకు సెకండ్ 2 క్యారెక్టర్స్ చేయాలంటే, అంటే ఇక్కడ ఇంకొక ట్రిక్కీ ఉంది చూడండి. ఇక్కడ చేంజ్ డేటా టైప్ ఉంది చూసావా, ఇక్కడికి వెళ్తేనేమో ఆర్డర్ స్టేట్ ఉంది. ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ ద ఫస్ట్ 2 క్యారెక్టర్స్ చేయగలను, నాకు డేటా మొత్తం గెట్స్ డిసపియర్. I could see the only 2 characters. Again, if I wanted to split the 2 more last 4, ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రాక్ట్లో వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్స్, ఆ లాస్ట్ 4 క్యారెక్టర్స్ అండ్ రేంజ్ క్యారెక్టర్స్ చేయాలంటే అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్లో ఉన్నాం కదా, ట్రాన్స్ఫార్మ్ which the tab is going to replace the existing column only. అంటే it will replace the existing column, అంటే whatever the steps you perform, it is going to be replace
ఇన్ ఎగ్జిస్టింగ్ కాలం ఓన్లీ. అంటే ఏంటంటే ఆ స్టెప్స్ మొత్తం కూడా ఎగ్జిస్టింగ్ కాలం మీదే పడతాయి. సో అలా కాకుండా లెట్ మీ నో. ఇప్పుడు ఏంటంటే ఐ మైట్ ఫీల్ ఐ డిడ్ ఏ మిస్టేక్. సో ది స్టెప్ ఈస్ డజంట్ హెల్ప్ఫుల్. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఈ స్టెప్ డిలీట్ చేస్తాను. ఈ డిలీట్ చేస్తే మళ్ళీ అగైన్ నాకు ఎగ్జాక్ట్ డేటా, నాకు ప్రీవియస్ ఏదైతే ఉందో. అంటే ఏంది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నప్పుడు ఏంటంటే which the step is going to replace inside the same column only. అంటే ఆ కాలంలోనే డేటా అనేది రీప్లేస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు టెక్స్ట్ ఫంక్షన్స్, నెంబర్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్ కాలం ఉన్నాయి చూసావా. సేమ్ యాడ్ కాలం అని చూసావా. యాడ్ కాలం యూ కుడ్ సీ ద సేమ్ ఫ్రమ్ టెక్స్ట్, ఫ్రమ్ నెంబర్, ఫ్రమ్ డేట్. ఇప్పుడు చూడండి అదే ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఇక్కడ తీస్తాను. ఫస్ట్ టూ క్యారెక్టర్స్ ఇక్కడ చేస్తే ఏమొచ్చింది, which is going to be add one more column. అదే ఇక్కడ తీసుకొని ఇదే తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి అంటే డిఫరెన్షియేషన్ చూపిస్తున్నా. ఎక్స్ట్రాక్ట్కి వచ్చేసి ఫస్ట్ టూ క్యారెక్టర్స్ ఇదేమవుతుంది, విచ్ కెన్ రీప్లేస్ ఇన్సైడ్ ద సేమ్ కాలం అండి. అంటే మనం ఎలా చూసుకోవాలి అప్పుడు, బట్ యూ హ్యావ్ టు చూస్ వైజ్లీ వెన్ టు యూస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ వెన్ టు యూస్ యాడ్ కాలం. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం వీ హ్యావ్ టు యూజ్ ఇట్ వైజ్లీ వెన్ టు గో ట్రాన్స్ఫార్మ్ ఆర్ వెన్ టు యూజ్ యాడ్ కాలం అనేది. నా రిక్వైర్మెంట్ ప్రకారం ఇప్పుడు ఏం వెళ్ళాలి, నేను యాడ్ కాలమ్స్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ టూ క్యారెక్టర్స్ క్లిక్ చేశాను. అండ్ ఇంకేంటి, నేను మిడిల్లో ఉన్న క్యారెక్టర్స్ని క్లిక్ చేయాలి. అంటే మిడిల్లో ఉన్న క్యారెక్టర్స్ని స్ప్లిట్ ఎలా చేయాలా, యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రేంజ్ తీసుకుంటే నాకు ఇండెక్స్ పొజిషన్ ఎంత 1 2 3 తర్వాత ఉన్నది మిడిల్ వస్తుంది. 3 తర్వాత స్టార్టింగ్ ఇండెక్స్ చేసి 3 అండ్ దెన్ ఎన్ని క్యారెక్టర్స్ స్ప్లిట్ చేయాలి. అందుకే ఈ డేటా కరెక్ట్గా ఉంది చూడండి. ఫస్ట్ టూ క్యారెక్టర్స్ 2 ఉన్నాయి, తర్వాత మిడిల్ వచ్చేసి 4 ఉన్నాయి, తర్వాత వచ్చేసి లాస్ట్లో వచ్చి 6 ఉన్నాయి. ఇలా ఉంటే నువ్వు ఎగ్జాక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి. అలా కరెక్ట్గా లేవనుకో ఏం యూజ్ చేసుకోవాలి, స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఫంక్షన్. దెర్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ కౌంట్ అంటే ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు మాత్రం యూ కెన్ గో ఫర్ ఎగ్జాక్ట్ ఫంక్షన్కి వెళ్ళాలి. ఇక నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి, 4 క్యారెక్టర్స్. ఇది వచ్చేసి 2008, ఇది ఇయర్. అగైన్ క్లిక్ ఆన్ ఆర్డర్ ఐడి అనే కాలం క్లిక్ చేసి యాడ్ కాలం, ఎక్స్ట్రాక్ట్ లాస్ట్ క్యారెక్టర్స్. లాస్ట్ ఎన్ని ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ కదా, అంటే కౌంట్ వచ్చేసి 6. అంటే అప్పుడు ఏమైంది, నీకు ఎగ్జాక్ట్గా ఉన్నాయి కాబట్టి అంటే లాస్ట్ 1 2 3 4 5 6 అని తీసుకుంటా. అంటే నీకు అన్ని యొక్క రోస్లో ఎగ్జాక్ట్ కౌంట్ ఉంది కాబట్టి, సో ఎగ్జాక్ట్గా ఉంది, యూ కెన్ గో ఫర్ ఎగ్జాక్ట్ ఫంక్షన్, రైట్. ఇంకోటి తీసుకుందాం, ఇంకో రెండు ట్యాబ్స్ తీసుకున్నా కదా. అదే ఇక్కడికి వచ్చేది ఇంకొకటి వచ్చేసి నాకు ఇంకొక అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ చూడండి మిస్టర్. అంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ యూజ్ చేసుకోవచ్చా, నేను ఎగ్జాక్ట్ యూజ్ చేసుకుంటే ఫస్ట్ టూ క్యారెక్టర్స్ ప్రింట్ చేశానంటే మిస్టర్ మిస్ వస్తుంది, మిస్సెస్ రాదు. వేర్ మిస్సెస్ కంటైన్స్ ఏ 3, రైట్. 3 ఉన్నాయి, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి మనకి, సో అప్పుడు మనం ఏం చేయాలి, మనకి కరెక్ట్గా అనేది మనం స్ప్లిట్ చేయాలి. ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి స్ప్లిట్ కాలంకి వెళ్తే ఈవెన్ స్ప్లిట్ యూజ్ చేసుకుంటే స్ప్లిట్ వచ్చి ఇక్కడ ఉండదు, జస్ట్ ఎక్స్ట్రాక్ట్ పార్ట్స్ ఫార్మేట్ ఉంటుంది. స్ప్లిట్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అగైన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళాలి. ట్రాన్స్ఫార్మ్లోకి స్ప్లిట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, బై డెలిమిటర్ ఉంటుంది. బై డెలిమిటర్ ఏముంది, ఇక్కడ బై డిఫాల్ట్ యాష్ ఉంది. యాష్ చేస్తే ఏముంది, ఈ రెండు స్ప్లిట్ అవుతాయి, ఈ చక్రం ఇది స్ప్లిట్ అవుతుంది, ఎందుకంటే ఇది @ ఉంది. అంటే ఏంది, అగైన్ ఇంకొక మళ్ళీ వచ్చిన అవుట్పుట్ తీసుకుని అగైన్ మళ్ళీ ఏంది, మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంది, యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ దే n నెంబర్ ఆఫ్ స్టెప్స్, అంటే ఎక్కువ స్టెప్స్ పర్ఫార్మ్ చేస్తున్నాం. అలాంటి కోసం ఇప్పుడు వెళ్ళాలి అగైన్ యాడ్ కాలమ్స్కి వెళ్ళాలి. అంటే వెన్ టు యూజ్ ట్రాన్స్ఫార్మ్ కాలం, వెన్ టు యూజ్ యాడ్ కాలం, యూ హ్యావ్ టు యూజ్ ఇట్ వైజ్లీ అనేది. ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రాక్ట్లోకి వెళ్ళిందా టెక్స్ట్ బిఫోర్ డెలిమిటర్. అంటే టెక్స్ట్ బిఫోర్ డెలిమిటర్ ఏముంది, సో యాష్ అనే ఉంది కదా, దానికి ముందు ఉండే నా డెలిమిటర్ వచ్చి యాష్. అంటే దానికి ముందు ఎన్ని క్యారెక్టర్, అంటే యాష్కి ముందు ఏముంటే అది ప్రింట్ చేసింది, మిస్టర్ మిస్సెస్. అగైన్ క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఆఫ్టర్, లేకుంటే టెక్స్ట్ బిట్వీన్ చేద్దాం.
ఎందుకంటే ఈ టెక్స్ట్ దీనికి బిట్వీన్ ఫస్ట్ స్టార్టింగ్ డెలిమినేటర్ వచ్చేసి యాష్, ఎండ్ డెలిమినేటర్ వచ్చేసి అట్ ది రేట్. ఈ రెండింటికి మధ్య ఉన్న ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఉన్న దాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఏమొచ్చేసింది? ఈ మిడిల్ వచ్చేసింది. అంటే ఇట్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్. మన రిక్వైర్మెంట్ దాని యొక్క కండిషన్ ఏంది? యాష్కి అట్ ది రేట్కి మధ్యలో ఉన్న డేటాని మాత్రం ప్రింట్ చేయమని చెప్తాను. అగైన్ టెక్స్ట్ ఎలిమెంటర్ క్లిక్ చేసి అగైన్ ఎక్స్ట్రాక్ట్కి వెళ్ళి అగైన్ టెక్స్ట్ ఆఫ్టర్ డెలిమినేటర్ అంటే లాస్ట్ వర్డ్ని ప్రింట్ చేయాలనుకున్నా. లాస్ట్ ఏంది? అట్ ది రేట్ తర్వాత ఉన్న దాన్ని ప్రింట్ చేయమని చెప్తాను. అప్పుడు కుమార్, లాల్వాణి, టర్రస్, సంథింగ్ జాన్సన్ ఇవన్నీ వచ్చాయి. సో అగైన్ నేను ఏం చేస్తున్నాను? క్లోజ్ అండ్ అప్లై. ఓకే, అర్థమవుతుంది కదా? వెన్ టు యూజ్ ట్రాన్స్ఫార్మ్ కాలం, వెన్ టు యూజ్ యాడ్ కాలం, ఆర్ వెన్ టు యూజ్ స్ప్లిట్ బై కాలం, ఆర్ వెన్ టు యూజ్ ఎక్స్ట్రాక్ట్. అంటే ఇవన్నీ ఉన్నాయి చూసావా? వెన్ యూ గో ఫర్ ఆరికిల్, వెన్ యూ గో ఫర్ PLSQL ఆర్ SQL, ఎనీ అదర్ లాంగ్వేజ్, .NET ఆర్ జావా ఆర్ వేర్ ఎవర్ యూ గో ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇలాంటి యొక్క రిక్వైర్మెంట్ను చేయాలనుకుంటుంటే ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ యూ నీడ్ టు పర్ఫార్మ్ ఏ లాట్ ఆఫ్ స్టెప్స్ అండ్ లాట్ ఆఫ్ లాజిక్. అంటే ఈజీగానే ఉంటుంది, కాకపోతే యూ నీడ్ టు రైట్ కోడ్. నువ్వు కోడ్ చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు పవర్ బిఐ నువ్వు నీడ్ టు రైట్ ఎనీ కోడ్. వీ జస్ట్ క్లికింగ్ ద బటన్స్ ఓన్లీ. అంటే ఇలా స్ప్లిట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఏదైనా ఈవెన్ దో పైథాన్కి వెళ్ళినా కూడా అక్కడ ఏంటంటే ఒక మెథడ్ రాసుకొని ఆ మెథడ్లో నీ యొక్క రిక్వైర్మెంట్ రాసుకొని ఆ మెథడ్ని కాల్ చేసుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు పవర్ బిఐ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్, వీ జస్ట్ క్లిక్ ద బటన్స్. అగైన్ ఏంటంటే ఇంకొక టేబుల్ లోడ్ చేసుకుంటాను. ఈసారి ఏంటంటే మిగతా ఏమైతే మొత్తం లోడ్ చేసుకుంటాను. అంటే ప్రతిసారి లోడ్ చేసుకోవడం ఇదంతా టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి కండిషనల్ ప్రిఫిక్స్. ఈ కండిషనల్ ప్రిఫిక్స్, కండిషనల్ సఫిక్స్ అనేది అంటే మీకు కొంచెం లేటర్ క్లాస్లో ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఓన్లీ మళ్ళీ మీకు అర్థం కాకున్నట్టుంటుంది. ఈ కండిషనల్ ప్రిఫిక్స్ అనేది అంటే ఈ రెండు బేస్ చేసుకొని, అంటే ఎంఎం ఉంటేనేమో జెండర్ వచ్చేసి మిస్టర్, ఎంఎస్ అంటే మిస్సెస్, ఆర్ ఎంఎఫ్ ఉంటే అంటే మేలు ఫీమేల్ ఉంటే ఏమొస్తుంది? అంటే మేలు అంటే ఏమొస్తుంది? మిస్టరే వస్తుంది కదా. మే వచ్చేసి మేలు సింగిల్ ఉంటే కూడా ఏమొస్తుంది? మేలు సింగిల్ ఉన్నా కూడా అంటే మిస్టర్ వస్తారు కదా. మేలు ఉంటే మేలు, ఫీమేల్ ఉంటే మిస్సెస్ వస్తుంది, రైట్. ఫీమేల్ ఎస్ ఉంటే ఫీమేల్ సింగిల్ ఉంటే మిస్ వస్తుంది. అంటే ఇలా మన ప్రిఫిక్స్ ఇలా యాడ్ చేయవచ్చా అంటే ఇక్కడ మనం ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. అంటే ఇఫ్ కండిషన్స్ ఎలా చెప్తాను లేటర్ క్లాస్లో నేను చెప్తానంటే లేటర్ క్లాస్లో అంటే మనకు ఎం ఫంక్షన్స్ డిస్కస్ చేస్తాను చూసారు. ఎం ఫంక్షన్స్ మ్యాషప్ లాంగ్వేజ్ ఉంటుంది, మ్యాషప్ లాంగ్వేజ్ ఎలా రాయాలి అనేది. సో అక్కడ మనం చూద్దాం. ఓకేనా? ఇంకోది వచ్చేసి ఇది చేసాం కదా ఆల్రెడీ, టెక్స్ట్ ఎలిమినేటర్ చేసాం. ఇప్పుడే మనం టెక్స్ట్ ఎలిమినేటర్ చేసింది. అందులో లెఫ్ట్ రైట్ మెర్జింగ్ ప్రిఫిక్స్ సఫిక్స్ ట్రిమ్ వచ్చేసి ట్రిమ్ అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే నేను ఒక డేటా లోడ్ చేసుకుంటాను. అంటే నువ్వు మాన్యువల్గా కూడా డేటా లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ యూ కుడ్ ఎంటర్ ద డేటా మాన్యువల్లీ. అంటే ఇప్పుడు నువ్వు మాన్యువల్గా డేటా లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎంటర్ డేటా ఉంది చూసావా, ఆ ఎంటర్ డేటాని క్లిక్ చేసుకోవాలి.
ఇక్కడ ఎంటర్ డేటా కాలం వచ్చేసి జస్ట్ ఏంటంటే ట్రిమ్ ఫంక్షన్ ఎలా ఓపెన్ అయితే చూద్దాం. ఫుల్ నేమ్ అనేది నాకు కాలం నేమ్. ఆర్హెచ్పి అంటే యాడ్ వన్ మోర్ ఇన్సర్ట్ కాలం యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ నాకు ఏంటంటే నేమ్, ఇంకొక కాలం మీకు ఏంటంటే ఎలా మాన్యువల్గా డేటా లోడ్ చేసుకోవాలని చూపించడానికి ఈ కాలం నేను వచ్చేసి ఏజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్పేస్లు ఇస్తున్నాను చూడండి, పవర్ బిఐ. ఎస్క్యూఆర్ అంటే రైట్ సైడ్ స్పేస్లు ఇస్తున్నా చూడండి దానికి. ఇక్కడ వచ్చేసి 30 days. మళ్ళీ మిడిల్లో పెడతాను ఎంఎస్బిఐ. రైట్ సైడ్ కూడా కొన్ని స్పేస్లు ఇస్తాను అంటే మిడిల్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 45 days. జస్ట్ ఒక చిన్న డేటా ఏదో ఒకటి. ఇది వచ్చేసి ఎంప్లాయీ డేటా, జస్ట్ ఏదో ఒకటి అంటే మీనింగ్ఫుల్ ఎంప్లాయీ డేటా, మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తున్నాను. జస్ట్ లోడ్ చేస్తున్నాను. లోడ్ చేసుకుంటే ఇంకా డేటా రాలేదు ఇక్కడ. యా, ఇట్స్ లోడింగ్. ఎంప్లాయీ డేటా అనేది లోడ్ అయింది. డేటా జస్ట్ మాన్యువల్గా మనం ఎంటర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ డేటా లోడ్కి వెళ్ళేసి జస్ట్ అంటే మనం ట్రిమ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయడానికి నేను జస్ట్ అలా తీసుకున్నాను. ట్రిమ్ ఫంక్షన్ ఎలా మనం యూజ్ చేయాలనేది. సో ఎంప్లాయీ డేటా ఇక్కడ నువ్వు ఎంప్లాయీ డేటాలో చూసి చూడండి, కొన్ని ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్ ఎంటీ ఉన్నాయి, కొన్ని ఏంటంటే ఎండింగ్ పొజిషన్, లాస్ట్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్స్ కొన్ని ఎంటీ ఉన్నాయి, కొన్ని మిడిల్లో కూడా నీకు స్పేసెస్ ఉన్నాయి. అలాగే ఈ స్పేసెస్ని ఎలా ట్రిమ్ చేయాలి అనుకున్నప్పుడు అగైన్ గో టు ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ వచ్చేసి స్ప్లిట్ ఉంది చూసావా, ఆర్ స్ప్లిట్ ఆర్ యూ కుడ్ సీ ద ఫార్మాట్లో ట్రిమ్ ఫంక్షన్ చూసావా. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా పవర్ బి ఉంది, స్పేస్ ఉంది, తర్వాత సీక్వెల్కి కొంచెం స్పేస్ ఉంది, ఆర్ ఎంఎస్బికి స్పేస్ ఉంది. ట్రిమ్ చేసే ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రిమ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, రెండు సైడ్ని ట్రిమ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఏమొచ్చింది నీకు, ప్రాపర్గా ఉన్నాయి చూడండి. Trim is going to be delete the spaces, delete the white spaces. Trim is going to delete the white spaces. మన SQL లో సేమ్ ఎలా ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం, సేమ్ ఇక్కడ కూడా ట్రిమ్ ఫంక్షన్ which is used to trim the white spaces. Trim means it is going to be delete the white spaces. అంటే వైట్ స్పేసెస్ అంటే మనకు వైట్ ఎక్స్ట్రా, ఈవెన్ మనం అలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ అయితే మనం ఎగ్జాక్ట్గా కౌంట్ చేయొచ్చు, ఇక్కడైతే కౌంట్ చేయలేము. అంటే దాని యొక్క లెంత్ వచ్చేసి కూడా కౌంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డిలే అంటే ఇక్కడ లెంత్ అనేది నేను చూశాను. లెట్ మీ ఫర్ ఎగ్జాంపుల్ గో టు ఐ కుడ్ సీ సమ్వేర్ ఇన్ లెంత్, ఎక్స్ట్రాక్ట్ ఆర్ సమ్వేర్, లెంత్. ఇక్కడ సారీ, సో ఇప్పుడు చూడండి ఈ లెంత్ అనేది మనం అప్లై చేస్తే ఏముంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ కాలంలో తీసుకుంది. అదే యూ హ్యావ్ టు యూజ్ వైజ్లీ, వెన్ టు గో ఫర్ యాడ్ కాలం, వెన్ టు గో ఫర్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ చూసేసి ఇక్కడికి వెళ్ళేసి ఎగ్జాక్ట్కి వెళ్ళేసి లెంత్ తీసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి యాడ్ వన్ మోర్ కాలం. లెంత్ వచ్చేసి 11 అయింది చూడండి, లెంత్ వచ్చేసి 11 అయింది. ఇప్పుడు ఏంది ఇది పవర్ బిఐ అనేది లెంత్ 11 ఉంది, ఎస్క్యూఎల్ అనేది బేసికల్గా ఎంత ఉంది 3 క్యారెక్టర్సే. నేను రైట్ సైడ్ స్పేసెస్ ఇచ్చాను, సో 6 క్యారెక్టర్గా చూపిస్తుంది. ఎంఎస్బిఐ basically while seeing you could see MSB it only 4 characters, so it contains a 4 bytes only, 4 bytes of memory or 4 bytes of data, whereas it contains a 13 bytes because I entered from left side and right side, have given the extra spaces. ఇప్పుడు ఇదే కాలంకి నేను ట్రిమ్ చేస్తాను. లెట్ మీ ట్రిమ్.
ట్రిమ్ ఈజ్ వచ్చేసి నాట్ అట్ ఆల్ అవైలబుల్ ఇన్ యాడ్ కాలం. అంటే కొన్ని దాంట్లో ఉంటాయి, కొన్ని దీంట్లో ఉంటాయి. జస్ట్ మనం ఎక్కడికి వెళ్ళేసి ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసి అగైన్ యాడ్ కాలంలోకి వెళ్ళి నౌ ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ టైమ్ టు సీ ద డేటా లెంత్. ఇక్కడ చూస్తే చూడండి 8 క్యారెక్టర్స్, 3 క్యారెక్టర్స్, 4 క్యారెక్టర్స్. అంటే ఏంది? ఇట్ మీన్స్ ఏంది? నేను కన్వే చేశాను కదా, డిఫరెన్షియేషన్ చూపించే కదా. ఇది వచ్చేసి బిఫోర్ ట్రిమ్ డేటా, ఇది వచ్చేసి ఆఫ్టర్ ట్రిమ్ డేటా. సో పవర్ బిఐ, పవర్ వచ్చేసి విచ్ కంటెన్స్ 6, బిఐ విచ్ కంటెన్స్ 2. అంటే మొత్తం ఏంది? పవర్ విచ్ కంటెన్స్ 5, ఈ మధ్యలో పవర్కి బిఐకి మధ్యలో స్పేస్ ఇచ్చాను, 1 6, ఇది వచ్చేసి 2 8. సీక్వల్ ఓన్లీ 3 bytes ఆఫ్ డేటా, ఎంఎస్బి కంటెన్స్ 4 bytes ఆఫ్ డేటా. అంటే నేను ఈజీ కన్వే చేశాను కదా. అంటే ట్రిమ్ ఫంక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రిమ్ ది వైట్ స్పేసెస్, ట్రిమ్ ది వైట్ స్పేసెస్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అంటే ఆ కాలం మొత్తాన్ని కూడా ట్రిమ్ చేసి, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిలేట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిలేట్ ది వైట్ స్పేసెస్ విచ్ ద కాలం కంటైన్స్. ఓకే, క్లియర్? నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను. ఆర్ఎల్స్ ఇంకోటి కూడా ఉంది కదా, లెట్ మీ డౌన్లోడ్. అంటే ఇది వచ్చేసి ఈ ఫంక్షన్ నేను ఇఫ్ కండిషన్ ఇప్పుడు చెప్పడం కంటే నేను తర్వాత చెప్తాను. కండిషనల్ ప్రిఫిక్స్ కానీ, అంటే ఇఫ్ కండిషన్ నేను ఎం ఫంక్షన్స్ రాసి చెప్తాను. ఓకే, క్లియరా? ఎనీ డౌట్స్ సో ఫార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఇందాక మీరు అది డిజేబుల్ చేశారు కదా టేబుల్, ఎలా చేశారు అది? అంటే ఏం లేదు, రైట్ క్లిక్ చేశాను, జస్ట్ ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా, ఎనేబుల్ లోడ్ అనేది, దాన్ని జస్ట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నానంటే, సో మళ్ళీ మెర్జ్ కాలం కూడా ఇంతకుముందు వచ్చేసి ఇప్పుడు ఎనేబుల్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఎనేబుల్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ నీకు టిక్ మార్క్ వస్తుంది. అంటే ఇంతకుముందు ఏంటంటే ప్రీవియస్ వర్షన్స్ ఏంటంటే ఎనేబుల్ డిజేబుల్ లోడ్ అంటే మనం డేటా అనేది అంటే రిఫ్రెష్ అయిన దాన్ని జస్ట్ మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్ ద డేటా. అంటే మనం డేటా అనేది రిస్ట్రిక్ట్ చేస్తాం అంటే విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి రిఫ్రెష్డ్ ఫ్రమ్ ద సోర్స్, అంటే అగైన్ అండ్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ద టేబుల్ కంటైన్స్ మిలియన్స్ ఆఫ్ డేటా ఉందనుకో, అంటే మనం ఇక్కడ డిజేబుల్ చేయకుండా మళ్ళీ ఎనేబుల్ చేసి మళ్ళీ జస్ట్ అంటే మనం బేసికల్గా ఈ టేబుల్ అంటే ఈ క్వరీలో ఈ టేబుల్లో డేటా మాడిఫికేషన్ చేసుకున్నాం, అంటే డేటా క్లీన్ చేసుకున్నాం. అగైన్ నువ్వు క్లిక్ అండ్ అప్లై చేసినప్పుడు ఏంటంటే వాట్ అండ్ ఆల్ ద టేబుల్స్ ఆర్ వాట్ అండ్ ఆల్ ద క్వరీస్ ద లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసావా, ఆల్ ద టేబుల్స్ ఈస్ గోయింగ్ టు బి రిఫ్రెష్డ్ ఫ్రమ్ ద సోర్స్. అంటే అగైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెర్జ్ అనే టేబుల్ ఇట్ కన్సైన్స్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్. అంటే ఏంది? అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిఫ్రెష్డ్ ఫ్రమ్ ద సోర్స్ అగైన్. ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, అంటే కొంచెం టైం తీసుకుంటుంది రిఫ్రెష్ అయ్యేటప్పుడు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం జస్ట్ అంటే డిజేబుల్ లోడింగ్ చేసుకుంటాం బేసికల్గా ఫర్ టైం బీయింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లేటెస్ట్ వర్షన్లో ఏమొచ్చిందంటే జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం డిజేబుల్ చేస్తున్నప్పుడు ఎర్లీలో వర్షన్స్లో ఏంటంటే మనం ఏంటంటే డేటా రిఫ్రెష్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ వర్షన్లో ఇక్కడ డిజేబుల్ చేసామంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఉంది చూసా, విచ్ ఇస్ గోయింగ్ టు బి హైడ్, కంప్లీట్గా హైడ్ చేస్తున్నట్టు, విచ్ ద కొరియర్ టేబుల్ డజంట్ అవైలబుల్ ఆన్ ది విజువలైజేషన్. అంటే ఆ టేబుల్ మీద ఏమైనా మనం విజువల్స్ క్రియేట్ చేసుకున్నా ఎవ్రీథింగ్ విల్ గాన్. సో మేక్ షూర్ వీ హ్యావ్ టు ఎనేబుల్ ద లోడ్ ఓన్లీ. ఇప్పుడు నేను ఇంతకుముందు మెర్జీ ఇవన్నీ డిజేబుల్ చేశాను కదా, మళ్ళీ క్లిక్ అని అప్లై చేశాను కాబట్టి ఇప్పుడు మీరు చూడండి వాట్ అండ్ ఆల్ ద టేబుల్స్ ఆర్ వాట్ అండ్ ఆల్ ద క్వరీస్ గోయింగ్ టు బి రిఫ్రెష్డ్. ఇక్కడ మనకి ఏమేమి రిఫ్రెష్ అవుతున్నాయి ఫ్రమ్ ద సోర్స్ నుంచి మొత్తం కనిపిస్తుంది చూడండి. చూడండి, మెర్జ్ ఒకటి, స్ప్లిట్ ట్రిమ్ ఒకటి, ఎనేబుల్ డేటా ఒకటి, టెక్స్ట్ ప్రిఫిక్స్, టెక్స్ట్ లెఫ్ట్ రైట్ మిడ్. అంటే అన్ని అగైన్ ఇంతకుముందు మన ఫస్ట్ క్లాస్లో అంటే ఈ రోజులో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఆల్రెడీ మెర్జ్ అనేది మన డేటా లోడ్ చేసుకున్నాం ఎక్కడి నుంచి, సోర్స్ నుంచి. మనం ఎప్పుడైతే క్లిక్ క్లోజ్ అండ్ అప్లై కొట్టామో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ ద ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ సోర్స్. సో మన డేటా రిఫ్రెష్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే మన డేటా అనేది రిస్ట్రిక్ట్ చేయడం విచ్ ఇస్ గోయింగ్ టు బి హైడ్ ఫ్రమ్ ఓవర్ హియర్, ఇక్కడ నుంచి కూడా డేటా వెళ్ళిపోతుంది. సో మేక్ షూర్ వీ నీడ్ టు ఎనేబుల్ ద లోడ్ డేటా. ఓకే, అది లోడ్ అవుతుంది కానీ డేటా చూపించదు, ఇక్కడ ఉండటం లేదు, ఇక్కడ ఉండదు. ఓకే, అంటే డేటా ఉంటుంది అంటే ఓకే ఫర్ ద ఫస్ట్ టైం ఏమైతే డేటా ఉందో లోడ్ చేసుకున్నాం ఆ డేటా అవైలబుల్గా ఉండేది. అంటే ఏంటంటే నీకు సోర్స్లో ఏమైనా డేటా మోడిఫికేషన్ అయినా ఈవెన్ దో ఏమైనా ఎక్స్ట్రా డేటా యాడ్ అయినా అంటే ఆ డేటా అనేది నీకు రిఫ్రెష్ అవ్వదు. అంటే మనం ఎప్పుడైతే డేటా అనేది ఎప్పుడైతే మనం ఒక డేటా సెట్ని రిఫ్రెష్ చేస్తామో అప్పుడే మనకు డేటా అనేది న్యూ డేటా వాట్ అండ్ ఆల్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఆన్ ద సోర్స్ సెట్. అగైన్ మళ్ళీ మనకు మొత్తం కూడా ఫ్రెష్గా డేటా తెచ్చుకుంటుంది. అంటే డేటా రిఫ్రెష్ అయినా ఫర్దర్ క్లాసెస్ చెప్తాను.
ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు దీంట్లో ఎక్సెల్ పని చేయదు. ఓకే. 1 సెకండ్. మీకు అదేంటంటే మనం రిఫ్రెష్ ఏంటంటే చూపిస్తాను. లెట్ మీ క్రియేట్ ఏ వన్ CSV ఫైల్. జస్ట్ ఏదో రా డేటా తీసుకుంటున్నా. జస్ట్ ఇంకొకటి జస్ట్ ఒక 3 రోస్ తీసుకున్నా, ఒక 2 కాలమ్స్ తీసుకున్నా. జస్ట్ దీన్ని ఏంటంటే CSV ఫార్మాట్లో టెక్స్ట్ అండ్ డేటా లోడ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ డేటా ఎంచుకుంటున్నా, ఈ టెక్స్ట్ ఫైల్ డేటా. ఇది వచ్చేసి నాకు డెస్క్టాప్లో ఉంది. సో ఈ ఫైల్ లోడ్ చేసుకుంటున్న డేటాని. సో ఇప్పుడు వచ్చేసి నేను నా డేటా సోర్స్ టైప్ ఏంది? సో టెక్స్ట్ ఫైల్ CSV. ఎక్సెల్ అయితే ఎక్సెల్ అండ్ అంటే అంటే ఎక్సెల్ ఫైల్ అయితే ఒక కనెక్షన్ స్ట్రింగ్ అనేది నీకు ఎక్సెల్ CSV ఫైల్స్ ఆర్ SQL డేటాబేస్ అయితే యూ హ్యావ్ టు చూస్ వైజ్లీ విచ్ సోర్స్ వీఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ ద డేటా. డెస్క్టాప్, ఎంప్లాయీ డేటా. జస్ట్ లోడ్ చేసేస్తున్నా. డెలిమిటర్ వచ్చేసి కామా, షో ఫర్ నో ప్రాబ్లం. జస్ట్ 3 రోస్ ఉన్నది, 3 రోస్ డేటా వచ్చేసింది. జస్ట్ ఒక విజువలైజేషన్ తీసుకుంటాను. జస్ట్ నేను ఇక్కడ మన డేటా ఏం కనిపిస్తుంది? ఎంప్లాయీ డేటా అనేది టేబుల్ which contains 2 columns. One is name and one is which contains 3 rows. Okay. ఒక MSB 34, Azure 34, MSB 23 సంథింగ్ జస్ట్ రా డేటా ఇచ్చాను. సో నేను ఏంటంటే ఒక లేటర్ ఫ్యూ అవర్స్ తర్వాత, లేటర్ 1 డే తర్వాత, ఒక ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మనకు సేమ్ ఫైల్లో ఇంకా ఎక్స్ట్రా డేటా అనేది యాడ్ అయింది. సో నా ఐమ్ గోయింగ్ టు యాడ్. ఓకే, ఇదే ఫైల్లో మళ్ళీ లేటర్ ఫ్యూ అవర్స్ తర్వాత, లేదంటే లేటర్ 4 అవర్స్ తర్వాత, లేదంటే లేటర్ 1 డే తర్వాత ఇంకా డేటా అనేది యాడ్ అయింది. .NET వచ్చేసి 15 years, జావా వచ్చేసి 30, ఆరాకిల్ వచ్చేసి 46. మళ్ళీ సేవ్ చేస్తున్నా ఈ ఫైల్ని. సో ఏదైతే కొన్ని కొత్త డేటా యాడ్ చేసి చూసావా, విచ్ ద డేటా డజంట్ కమ్ ఆటోమేటికలీ ఇన్ టు ద పవర్ బిఐ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే నాకు ఏంటంటే ఇంతకుముందు నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను డేటా ఎప్పుడైతే లోడ్ చేసుకుంటున్నానో ఆ డేటా మాత్రం నేను పవర్ బిఐలో ఉంటుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు సీ ద లేటెస్ట్ డేటా, సో ఇప్పుడు నువ్వు లేటెస్ట్ డేటా చూడాలనుకుంటే ఇక్కడ వచ్చేసి హోమ్ ట్యాబ్లో ఇక్కడ నీకు రిఫ్రెష్ అన్న బటన్ ఉంటుంది. రిఫ్రెష్ బటన్ అనేది క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిఫ్రెష్ అనేది చూడండి. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి
ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ సోర్స్ అగైన్. అంటే ఏంది, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా డేటా లోడ్ అయిపోతుంటుంది ఫ్రమ్ ద సోర్స్ నుంచి. ఇక్కడ ఈ విజువలైజేషన్ చూస్తున్నావు ఆటోమేటిక్గా ఇక్కడ రొటేషన్ అవుతుంది చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు అంటే ఎక్స్ట్రా డేటా కూడా మనకి చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూస్తే మనం ఏమేమి డేటా యాడ్ చేసాం, .NET, జావా అండ్ ఆరెకిల్ అని యాడ్ చేసాం. సో లేటర్ మళ్ళీ ఇప్పుడు మనం ఆల్రెడీ రిఫ్రెష్ చేసాం. అది రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని రోజు యాడ్ అయింది సేమ్ ఫైల్లో. ఆ డేటా కావాలంటే మళ్ళీ కూడా మనం రిఫ్రెష్ చేయాలి. సో ఈ రిఫ్రెష్ అనేది వన్స్ యూ పబ్లిష్ ద రిపోర్ట్ వన్స్ యూ పబ్లిష్ డాష్ బోర్డ్ ది పవర్ బి సర్వీసెస్ వేర్ యూ కెన్ షెడ్యూలింగ్ చేయొచ్చు అక్కడ ఆటోమేటిక్ రిఫ్రెష్ ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ ది ఇంపోర్ట్ ద డేటా మనం ఏ కనెక్షన్స్ అంటే మనం టూ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. అంటే డేటా ఇంపోర్ట్ చేసుకున్న మోడ్స్ టూ ఉంటాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ మోడ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి ఇంపోర్ట్ అంటారు. ఇక్కడ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్ కానీ ఎక్సెల్లో తీసుకుందాం. సేమ్ ఫైల్. సో బేసికల్గా ఈ టెక్ ఇవి వచ్చేసి రా డేటా ఉంటాయి కాబట్టి ఎక్సెల్ ఫైల్ కానీ సిఎస్సి ఫైల్స్ కానీ ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇక్కడ సీక్వెల్ సర్వర్ తీసుకుంటాను మీకు చూపించడానికి. ఇక్కడ చూడండి, డేటా కనెక్టివిటీ మోడ్ని చూసావా, బై డిఫాల్ట్ ఇంపోర్ట్ ఉంటుంది. ఇంపోర్ట్ మీన్స్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ది లోడింగ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ ది లోడింగ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ అంటే ఏంది, మనకు సోర్స్లో ఉన్న డేటా మొత్తం కూడా కాపీ అయ్యి పవర్ బై డేటా సెట్లోకి వచ్చేస్తుంది. అంటే అగైన్ మనం మనం ఏదైతే విజువలైజేషన్స్ ఉంటాయి చేసావా, ఆ విజువలైజేషన్ కూడా డాక్స్ ఫంక్షన్స్ రాసుకునేటప్పుడు నో నీడ్ టు అంటే మళ్ళీ అగైన్ మనం ఏంది డైరెక్ట్గా వెళ్ళి మన సోర్స్కి వెళ్ళి హిట్ అయ్యి మళ్ళీ డేటా తెచ్చుకోవచ్చు. ఇట్ లెవరేజ్ ద వాట్స్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ది పవర్ బిఐ డెస్క్టాప్. అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ టైం డేటా లోడ్ చేసుకుంటాం చూసావా, ఆ వాల్యూస్ పట్టుకొని మనకి విజువలైజేషన్ సప్లై అవుతాయి. అంటే అగైన్ నువ్వు ఏ విజువలైజేషన్ తీసుకుని ఏ డాక్స్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నా కూడా ప్రతిసారి లేదు నువ్వు నీ డేటా సోర్స్ హిట్ అవుతుంది అనుకో, ప్రతిసారి నీ డేటా సోర్స్ హిట్ అయ్యి డేటా నుంచి డేటా తెచ్చుకోవాలనుకుంటావు అప్పుడు నీకు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఒక్కోసారి నీకు సర్వర్ బిజీగా ఉండొచ్చు, ఒకసారి సర్వర్ నీకు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో అందుకోసం అనేది ఇది ఇంపార్టెంట్ మోడ్ ఎందుకు వచ్చిందంటే డేటా సెట్ సైజ్ తక్కువ ఉంటే యూ కుడ్ చూస్ ద ఇంపోర్ట్ మోడ్. అంటే ఇక్కడ డైరెక్ట్ క్వరీ ఉంది చూసావా, ఈ డైరెక్ట్ క్వరీ మోడ్ ఎప్పుడు చేస్తే వేర్ ద టేబుల్ ఆర్ వేర్ ద క్వరీస్ కంటైన్స్ ఏ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్. నీకు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి ఏంటంటే ఇప్పుడు నీకు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయంటే ప్రతిసారి పోయి నీకు నీ యొక్క విజువలైజేషన్స్ కానీ నువ్వు రాసుకున్న డాక్యుమెంట్స్ ఎవ్రీ టైం నీకు వెళ్ళేసి సీక్వెల్ సర్వర్ని హిట్ చేస్తున్నావు అనుకో, ప్రతిసారి పోయి సీక్వెల్ సర్వర్ హిట్ చేస్తున్నావు, ఆర్ఐకల్ సర్వర్ని హిట్ చేయాలనుకున్నావు అంటే ఒక్కోసారి నీకు సర్వర్ రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఒకసారి సర్వర్ ఏంటంటే సర్వర్ నీకు సిపియూ కోర్స్ ఉంటాయి, థ్రెడ్స్ మొత్తం ఆల్రెడీ యూటిలైజేషన్లో ఉన్నాయి ఏరే డేటా కోసం. యూ మే హ్యావ్ టు అంటిల్ అన్లెస్ ద వర్క్ థ్రెడ్స్ ఆర్ అవైలబుల్. అందుకోసం డైరెక్ట్ మోడ్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆన్ డిమాండ్ అంటారు, ఎప్పుడైతే నా విజువల్ని అప్లై విజువల్ని హిట్ చేస్తావో అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద సోర్స్ డేటా అండ్ గెట్ ద డేటా. అంటే ఆన్ డిమాండ్ ఆ టైంలోకి వెళ్ళి హిట్ చేస్తుంది. ఇంపోర్ట్ మోడ్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే డేటా మొత్తం కూడా లోడ్ అయి ఉంటుంది పవర్ బేస్. అంటే వీటికి డిఫరెన్షియేషన్ ఫర్దర్ క్లాసెస్ చెప్తాను. అంటే ఇంపోర్ట్ మోడ్ ఎందుకు, వై టు చూస్ ఇంపోర్ట్ మోడ్ అండ్ వై టు యూస్ డైరెక్ట్ క్వరీ మోడ్, విల్ డిఫరెన్షియేట్ వన్ బై వన్. ఎనీ డౌట్స్? ఈ డేటా పంపిస్తారా? ఓకే ఓకే నేను ఎక్సెల్ ఫైల్ పంపిస్తాను. ఓకే షూర్. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఓకే అయితే
అండ్ క్లాస్ జాయిన్ అయితే చేస్తాను. రియలీ బ్యాడ్ కనెక్షన్ అన్న. వన్స్ ఐ సీ ద రికార్డింగ్ అండ్ నేను చెప్తానన్న. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతా. కొన్ని ఉన్నాయి. ఓకే ఓకే జశ్వంత్, మరి ఒకసారి చూడు చాలా రికార్డింగ్. హాట్స్పాట్ తో కనెక్ట్. అవునా? ఓకే సార్, ఒకసారి నేను మొత్తం రికార్డ్. పోయేస్తుంది పద్దాకా. ఓకే, అదే అయితే నేను ఈ రికార్డింగ్ నేను యూట్యూబ్లో కానీ మీకు లింక్ షేర్ చేస్తాను. సో అక్కడి నుంచి ఒకసారి లింక్ రికార్డ్ షేర్ విని చేసిండు అన్న. చెప్పు ఆల్రెడీ నాకు. షేర్ చేశారు. యా షూర్ అన్న. ఈ క్లాస్ ఓకేనా? ఓకే దెన్ ఓకే బాయ్ అన్న. ఆల్. ఓకే దెన్ బాయ్. బాయ్ అన్న. బాయ్. క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది? లైక్ మెయిల్ ఏమైనా ఉంటుందా? అంటే రియల్ టైమ్ లో క్లయింట్ రియల్ బేసికల్గా మెయిల్స్ ఉంటాయి, మీటింగ్స్ జరుగుతుంటాయి. అంటే డెవలపర్స్కి ఏంటంటే ఒక ప్రాజెక్ట్లో అజైల్ మెథడాలజీ ఉంటుంది. సో అజైల్ మెథడాలజీలో వచ్చేసి నీకు డైలీ స్క్రమ్ మీటింగ్